ఓకేనా మూర్తి గారు, స్టార్ట్ చేద్దామా? మూర్తి గారు, అందరికీ నమస్కారం అండి. జేకే స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు 22వ తారీఖు జూలై 2023. ఈవేళ మనం అనుకున్నటువంటి టాపిక్ ప్రశ్న 21 అండి, ఆన్ సెక్స్. ఇది ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ పుస్తకం నుంచి. ఈవేళ మన ప్రధాన స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ మూలపూరి గారు, ప్రసాద్ మూలపూరి వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ మూలపూరి వారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆన్ సెక్స్ అనే సబ్జెక్టు, దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాల్సిన పని లేదు, అందరికీ అర్థమవుతుంది. దానికి తెలుగు పదాలు డిక్షనరీస్ చెప్పడం ఇవంతా అనవసరం. పోతే ఆయన ప్రశ్న ఏమేశారంటే, ఈ సెక్స్ అనేది ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. It is both a physical and a psychological necessity. Physical necessity, mental necessity, psychological necessity. అది ఈ జనరేషన్లో చాలా కేయాస్ క్రియేట్ చేస్తుంది. అది చాలా సమస్యలు తెచ్చిపెడుతూ ఉంది. ఈ సమస్యని ఎలా మనం పరిష్కరించుకోవాలి అనేది ప్రశ్న. దాన్ని కృష్ణమూర్తి గారు ముందుగా అసలు సెక్స్ అనేది అలా వదలండి కాసేపు. మన మైండ్ ప్రతిదాన్ని ప్రాబ్లం కింద తయారు చేస్తూ ఉంది. ఏదైనా సరే మనం ఒక సమస్య కింద మార్చుతున్నాం. అది రిలేషన్షిప్స్ అయినా, పాలిటిక్స్ అయినా, ఇంకేదైనా. దైవభక్తి కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. దేవుణ్ణి దర్శించాలంటే అదొక పెద్ద సమస్యగా మార్చుకున్నాం, దైవ దర్శనం. ఏమిటి అసలు వై వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ ఏ ప్రాబ్లం అనేది అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన ఆ ప్రశ్నకే కృష్ణమూర్తి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, వీఆర్ అప్రోచింగ్ ఎవరీ ప్రాబ్లం సూపర్ఫిషియల్. మన మైండే సూపర్ఫిషియల్. మైండ్ అనేది చాలా సూపర్ఫిషియల్ అయింది. సూపర్ఫిషియల్ అంటే అది పైనే ఆలోచిస్తుంది. మనిషిలో సెంటర్ ఉంది, ఒక సెంటర్, ఒక సెల్ఫ్ అనేది ఉంది, ఒక పెరిఫరీ ఉంటుంది. దానికి ఈ సెంటర్కి ఒక పెరిఫరీ ఉంది. we should think from center to periphery. కానీ చాలా మంది వాళ్ళు పెరిఫెరీలోనే బతుకుతారు. పెరిఫెరీ అంటే అది అంచు అన్నమాట, అంచుల్లో బ్రతకడం. ఏమిటి అంచు? దట్ ఈస్ ది మైండ్, అండ్ దట్ ఈస్ sensation. It is the me, which means the sensation and the mind. ఈ మైండ్ లో బ్రతుకుతున్నంత కాలం సమస్యలు ఉండక తప్పదు. మన మైండ్ని దాటి, ఆ అవధి దాటి, లైక్ అదేదో అంటారు సూపర్సానిక్ జెట్స్ అని, అంటే అవి సౌండ్ బ్యారియర్ని దాటినవి అన్నమాట. అలాగా ఈ ఆలోచన పరిధి, ఈ మైండ్ అనే పరిధిని దాటితే తప్ప ఈ ప్రాబ్లమ్స్ అనేవి
వావ్, ప్రాబ్లమ్స్ లోనే మిగులు ఉంటాం మనం ఈ మైండ్ అనే దాన్ని కల్టివేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. మన చదువంతా కూడా, మన యూనివర్సిటీ లైఫ్ అంతా, మన కాలేజీ లైఫ్ అంతా కూడా ఈ మైండ్ కల్టివేషన్ లోనే నిమగ్నం అయి ఉంటాం మనం. మైండ్ కల్టివేషన్ అంటే ఏంటి? దానిలో టు బి ఏ లిటిల్ మోర్ క్రూకెట్, ఏ లిటిల్ మోర్ కన్నింగ్, ఏ లిటిల్ మోర్ క్లవర్, ఇదనమాట. ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ అంటే హౌ టు మేక్ ఏ లిటిల్ మోర్ మనీ, హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఏ లిటిల్ మోర్ మనీ, ఇదన్నమాట. ఈ మైండ్ కల్టివేషన్ అనేది మన జనరేషన్స్ అన్నీ కూడా ఇంతవరకు కూడా we have spent a lot of time in the cultivation of the mind. బిజినెస్ లో ఎక్స్పర్టీస్ వచ్చిందంటే హౌ టు మేక్ ఏ లిటిల్ మోర్ మనీ. అదే ఆయన అన్న మాటలు వింటే, ది వెరీ నేచర్ ఆఫ్ అవర్ మైండ్ ఈజ్ టు బి డిజానెస్ట్, crooked, incapable of facing facts. And that is the thing which creates problems. That is the thing which is the problem itself. We are making ourselves more and more clever, more and more subtle, more and more cunning, more and more dishonest and crooked. ఇదన్నమాట మన చదువు, మన ఎక్స్పీరియన్స్, ఇదంతా కూడా వీఆర్ లివింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది మైండ్, అండ్ దట్ ఈస్ మేకింగ్ అస్, దట్ ఈస్ క్రియేటింగ్ ది ప్రాబ్లమ్స్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. వీఆర్ కన్వర్టింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ ఏ ప్రాబ్లమ్, వెదర్ ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ సెర్చ్ ఫర్ గాడ్ ఆర్ ఏ కేస్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఏ కేస్ ఆఫ్ లవ్, whatever it is, or politics, ఇవన్నీ కూడా వీఆర్ కన్వర్టింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ ఏ ప్రాబ్లం అన్నమాట. ఇది బేసిక్ గా ఈ మైండ్ తత్వం, ఇది మైండ్ యొక్క పరిస్థితి. ఇది ఈ మైండ్, ఈ పెరిఫరీలో మనం బ్రతికినంత కాలం సమస్యలు తప్పవు. ఏ సమస్య తప్పదు, అలాగే ఈ సమస్య, ఈ సెక్స్ అనే సమస్య కూడా తప్పదు. అది ఆయన సూక్ష్మంగా చెప్పారు. ఏమిటి సెక్స్ ప్రాబ్లము? సెక్స్ ప్రాబ్లం అంటే ఈజ్ ది ప్రాబ్లం ది యాక్ట్ ఆఫ్ సెక్స్? సెక్స్ యాక్ట్, యాక్చువల్ యాక్ట్, అదే ప్రాబ్లము, లేక దాని గురించి ఆలోచించటం ప్రాబ్లము? Sex act is not a problem. When you are young, your hormones demand sex. You can respect your hormones. There is no problem about it. అది కాదు అని దాన్ని కంట్రోల్ చేయటం అదొక ప్రాబ్లం. సో సెక్స్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే కాన్స్టెంట్ థింకింగ్ అబౌట్ సెక్స్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఈ కాన్స్టెంట్ థింకింగ్ అనేది ఆయన ఒక మాట చెప్పారు, ఈజ్ ఈటింగ్ ఏ ప్రాబ్లం? ఈటింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అలాగే సెక్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఇది ఫిజికల్ నెసెసిటీ, అది ఫిజికల్ నెసెసిటీ, దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే థింకింగ్ అబౌట్, కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ సెక్స్ ఈజ్ ఏ ప్రాబ్లం. అలాగే ఈటింగ్ గురించి కూడా రోజు ఆలోచిస్తూ ఉంటే అది ప్రాబ్లమే. ఇఫ్ యు కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ ఈటింగ్, అది కూడా ప్రాబ్లమే అని. యు థింక్ అబౌట్ ఈటింగ్ ఆర్ సెక్స్ because all day long, because
యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు థింక్. నీకు వేరే విషయాలు ఏమీ లేవు కాబట్టి. ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి about which you can think, but your mind doesn't go there because you are living in the periphery. అందుమూలన because you are living in the periphery, నీకు అది ఈ సెక్స్ ని యు ఆర్ బిల్డింగ్ ఇట్ అప్ త్రూఅవుట్ ది డే. ఎలాగా? సినిమాలు, మ్యాగజైన్స్, హాఫ్ నేకెడ్ పిక్చర్స్, కాన్స్టెంట్లీ ఆయన సరప్టిషియస్ లుక్స్ అన్నారు. మన లుక్స్ అన్ని అలాగే ఉంటాయి కదా, సీక్రెట్ లుక్స్ అన్నమాట, చూడటం. అది అయితే ఎందుకని ఈ రకంగా ఆలోచిస్తున్నాం సెక్స్ గురించి డే లాంగ్? ఇప్పుడు యంగ్ పీపుల్ ఆలోచిస్తే అదొక రకం అండి, ముసలి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చక్కగా అదేదో లాస్ అయినట్టుగా వయాగరా లాంటి టాబ్లెట్స్ వాడాలనే ప్రయత్నం, డాక్టర్ కన్సల్ట్ చేయటం, ఇలాగా దే కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ ఇట్, ఈవెన్ ఓల్డ్ పీపుల్. అది మరీ ఆశ్చర్యం. ఇక ఎందుకు వై వీఆర్ థింకింగ్ డైలీ అబౌట్ దిస్ అంటే ఆయన అన్నారు, because that is the only place where you find real joy. నీ మిగతా యాక్టివిటీస్ ఎక్కడా కూడా నీకు జాయ్ లేదు. నీ బిజినెస్ లో లేదు, నీ పాలిటిక్స్ లో లేదు, నీ సైంటిఫిక్ రీసెర్చ్ లో లేదు, ఎక్కడా నీకు రియల్ హ్యాపీనెస్ లేదు. అందువలన హవెవర్ ఫర్ ఎ షార్ట్ వైల్, ఎంత షార్ట్ వైల్ అయినప్పటికీ ఆ సెక్స్ అనే దానిలోనే యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. మిగతా వాటన్నిటిలోనూ యూ డోంట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ది సెంటర్. యు ఆర్ ఎక్స్పాండింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇక్కడ ఒక్కసాటే యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్, నాట్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. కంట్రోలింగ్ ఈజ్ అగైన్ ఏ రాంగ్ వర్డ్. అయితే అక్కడ ఇంకో సమస్య ఉంది. when you cling to sex, when you are occupied with sex totally, అప్పుడేమిటవుతుందంటే అదొక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. you get fed up with it. దాంతో విసుగు పుట్టి ఐ వాంట్ టు బి ఫ్రీ ఆఫ్ సెక్స్ అనుకుంటాం. రియాక్షన్ వస్తుంది అనమాట. ఐ వాంట్ టు బి ఫ్రీ ఆఫ్ ఇట్. ఫ్రీ ఆఫ్ ఇట్ అంటే చేస్టిటీ, సెలిబసీ. నేను చేస్ట్గా ఉండాలి. ఐ మస్ట్ బికమ్ సెలిబేట్. అంటే ఈ సెక్స్ యాక్ట్, ఈ సంభోగం ఇలాంటివి వదిలేయాలి. వదిలేసి ఐ మస్ట్ బికమ్ ప్యూర్, చేస్ట్, సెలిబేట్. ఇదన్నమాట. సెలిబేట్ అంటే టు బి ఏ బ్యాచులర్, బ్రహ్మచర్యం. అది చేయాలి అనుకుంటాం అని ఇదొక రియాక్షన్ వస్తుంది. మళ్ళీ రియాక్షన్ వస్తే ఈ రియాక్షన్ ఏంటి? ఇట్ ఈస్ అగైన్ గివింగ్ ఎంఫసిస్ టు యువర్ సెల్ఫ్. ఇదొక ప్రయత్నం, ఇదొక గొప్ప ప్రయత్నం కంట్రోల్ చేసుకుంటాం. ఇది ఇండియాలో ఈ సెలిబసీ అనేది అది ఒక పెద్ద ఫ్యాడ్. మనకి
గొప్ప స్వామీజీలే, they have perished themselves. For their sexual activity. వివరంగా చెప్పడం అనవసరం. పెద్దవాళ్లే ఉన్నారు, పెద్ద పెద్ద మాంగ్స్. అదొక ఫ్యాడ్ అనుకుందాం. ఈ సెక్స్ అనేది, ఈ సెలిబసీ అనేది ఇదొక రియాక్షన్ కింద వస్తుంది. ఆ కంట్రోల్ టు బికమ్ చేస్ట్, అది ఒక ప్రయత్నం. దట్ ఈస్ అగైన్ ఎన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సెల్ఫ్, అండ్ దట్ అగైన్ క్రియేట్స్ ప్రాబ్లం. ఆయన అనేది ముఖ్యంగా every attempt at expansion of self creates problems. The mind creates the problems. Expansion of the self creates the problems. Expansion of the self ante enti? All our activities. Aina the problem can be solved only when you understand the whole process and structure of the me and the mind. My wife, my child, my property, my car, my achievement, my success. Until you understand and resolve all that, sex as a problem will remain. నువ్వు ఈ సెల్ఫ్ ఎక్స్పాన్షన్, ఈ సెల్ఫ్ గురించి నువ్వు అండర్స్టాండింగ్ రానంత కాలం ది సెక్షువల్ ప్రాబ్లం విల్ రిమైన్. ఎందుకంటే there is no other avenue, there is no other opening for you to forget your worries. నీ worries ని ఫర్గెట్ చేయటానికి ఏది లేదు. అయితే ఆయన ఇంకొక స్ట్రాంగ్ వర్డ్ వేశాడు ఇక్కడ, యు సేఫ్ గార్డ్ ది యాక్ట్. అంటే యు ట్రెజర్ ది యాక్ట్. ఎప్పుడు యాక్ట్ చేసి ఉంటావు, దాన్ని ట్రెజర్ చేసుకుంటావు. యు సేఫ్ గార్డ్ ది యాక్ట్, యు లివ్ లూజ్లీ. లివ్ లూజ్లీ అంటే యు ఎండల్జ్ ఇన్ వేరియస్ affairs, or indulge yourself in marriage. లేదా నువ్వు మ్యారేజ్ లోనే ఇండల్జ్ అవుతావు. లివింగ్ లూజ్లీ అవుట్ సైడ్, లివింగ్ లూజ్లీ ఇన్ మ్యారేజ్, అది. or indulge yourself in marriage, thereby making your wife a prostitute. This is really shocking. అంటే you convert your wife into a prostitute. అదే మ్యారిటల్ రేప్ కింద కేసులు వస్తాయి. We are hearing of such cases, marital rape. So, the act itself can never be a problem, but the thought about the act creates the problem. That's the essence of this chapter. You're expanding yourself on the one side, and you're trying to forget yourself on the other side. All your activities are expansion of the self on the one side, and you're attempted to forget yourself through sex is another aspect. They are contradictory. Our self-expansion, self-forgetfulness, you're attempted to forget yourself through sex, and that is self-expansion. They are contradictory. They are
they cannot exist together అన్నారు. కాబట్టి your life becomes a contradiction. Emphasis on the me on one side and forgetting the me on the other side. ఇది మన లైఫ్ లో ఉన్న కాంట్రడిక్షన్. రామకృష్ణ గారు తగ్గించమంటారా? Yes, sir. No, please go on, sir. Please go on. No issue. Sex. ఈ కాంట్రడిక్షన్ can be understood only when you understand your daily existence. నీ డైలీ ఎగ్జిస్టెన్స్ లో ఏం చేస్తున్నావు ఆయన చాలా వివరంగా చెప్పారు. Going to the cinemas and watching women on the screen, reading books which stimulate the thought, the magazines with their half-naked pictures, your way of looking at women. This is most important. Normally, we never look at a woman just as a woman. We look at a woman as a sex object. జరిగేది. So, let us face facts. అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా they are encouraging the mind through devious ways to emphasize the self. ఇవన్నీ నీ సెల్ఫ్ ని ఎంఫసైజ్ చేస్తున్నాయి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ యు ఆర్ ట్రయింగ్ టు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ త్రూ సెక్స్ అండ్ యూ వాంట్ టు బి టెండర్, యూ వాంట్ టు లవ్ అండ్ ఆల్ దట్. ఈ చేస్టిటీ అనే దాని గురించి ఆయన ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ది మైండ్, అది chastity cannot be cultivated. Like humility cannot be cultivated. A proud man may try to be humble. He tries to be humble because he is actually proud. Like humility cannot be cultivated. Similarly, chastity cannot be cultivated. Chastity comes into picture only when there is love. And love is not a matter of the mind. ఇక the problem of sex, which it tortures so many people all over the world, cannot be resolved till the mind is understood. మన మైండ్ మనం అర్థం చేసుకున్నంతకాలం ఇది ఈ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ కి సొల్యూషన్ లేదు. ఈ మైండ్ అర్థం చేసుకుంటాం అంటే ద థింకర్ హ్యాస్ టు సీజ్. మనలో ఉన్న థింకరు సీజ్ అయినప్పుడే థాట్ కమ్స్ టు ఎన్ ఎండ్. Thought comes to an end only when the thinker ceases. ఈ థింకర్ ఎప్పుడు సీజ్ అవుతాడు? ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ యువర్ మైండ్. వెన్ యూ అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ యువర్ మైండ్, దెన్ ఓన్లీ ది థింకర్ సీజెస్. Thought creates the thinker, అని చెప్పింది. Thought creates the thinker, and then the thinker tries to control the thought. ఈ థాట్ అనేది with choiceless awareness, you can understand the fact of thought. The whatever is implicit in that thought also you can understand without much effort. What is implicit, it tells its own story. You don't have to make any effort for that.
ఆఖరికి ఆయన చెప్పింది, సెక్స్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. సెక్స్ ఈజ్ నైదర్ ప్యూర్ నార్ ఇంప్యూర్. అది పవిత్రమైంది కాదు, అపవిత్రమైంది కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. We have to respect its place. There is no problem about it. అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది? when the mind gives it the predominant place. Predominant place ఇచ్చినప్పుడు, దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, రోజల్లా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది మనం ప్రిడామినెంట్ ప్లేస్ ఎందుకు ఇస్తున్నాం? బికాస్ we find happiness only there, at least for a second. మిగతా చోట్ల హ్యాపీనెస్ లేదు. బిజినెస్ చేసినంతకాలం అమ్మకం when you are trying to increase your turnover only, there is no happiness in that. You are only making money, but you are not happy in that process. దానికి ఏమిటి సొల్యూషను? You want an escape from that routine. Adi routine, everything is a routine. Your job is a routine. If you are working in a factory, that is a routine. If you are a sales girl, that is a routine. If you are a lawyer, that is a routine. Everything is a routine. So there is no happiness in any of these activities. అందువలన ఆయన చెప్పింది, ఇఫ్ యు ఆర్ అంబిషియస్ ఐదర్ పొలిటికల్లీ ఆర్ రిలీజియస్లీ ఆర్ ఇన్ ఎనీ అదర్ మేనర్, ఇఫ్ యు ఆర్ అంబిషియస్, యువర్ మైండ్, యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది మైండ్, యు ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది మైండ్, అండ్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్, అండ్ యాజ్ ఎ రియాక్షన్ you try to seek an escape, and for that, the escape is sex. That is where you find some happiness, at least for a little while. అని ఆ థాట్ సీజ్ అయినప్పుడు, you are in a state of creation, and that is a bliss అన్నారు ఆయన. సరే, అని ఆయన చెప్పింది, దిస్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్ టు ద డైలీ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్. దిస్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ ప్రాబ్లం కాదు ఇది అని చెబుతూ, ఇట్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్, దిస్ ఇస్ ది ఓన్లీ ఆన్సర్ అని ఆఖరికి, ది మైండ్ డినైస్ లవ్, అండ్ వితౌట్ లవ్ దెర్ ఈస్ నో చేస్టిటీ. లవ్ లేనప్పుడు దెర్ ఈస్ నో చేస్టిటీ. Chastity is not something which you can acquire by controlling yourself. Because there is no love, that you make sex into a problem. Because ultimately, that is the simple truth. Because we have no love, we make sex into a problem. We make sex into a problem because we have no love. We do not understand chastity because we have no love. Thank you, sir. Thank you, Prasad Mulpur garu. Thank you, sir. చాలా కాంప్రహెన్సివ్ గా అన్ని అంశాలని చాలా చక్కగా కవర్ చేశారు. మీ అవగాహన షేర్ చేసుకున్నారు. ఒక్క పాయింట్ సార్ ప్రసాద్ గారు, అక్కడ దిస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్ అన్నట్టు నాట్ లేదు చూడండి. మీరు నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్ అయిన ఒకసారి చూడండి సార్, మీ ముందుందా? ఒకసారి చూడండి. This is not an abstract answer. నాట్ abstract answer అనే ఉందండి, నాట్ ఉంది. ఓకే, దట్స్ ఫైన్ అండి. మీ దగ్గర పుస్తకం ఉంటే చూడండి, పర్వాలేదు, నా దగ్గర లేదు కదా. ఓకే, పుస్తకం పేజీ పోయింది నాది. సార్, దిస్ ఈజ్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్ టు ది డైలీ ప్రాబ్లమ్స్ ఆఫ్ సెక్స్. ఇట్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్.
కృష్ణమూర్తి గారు ఆయన మాట్లాడిన చాలా మంది ఎవరు అడిగితే ఆయన abstract గా మాట్లాడతారు అంటారు. ఆయనే ఆ పదాన్ని వాడి అక్కడ చెప్పడం గమనించాల్సినటువంటి అంశము. తర్వాత ప్రసాద్ గారు మ్యారిటల్ రేప్ అనే విషయం మెన్షన్ చేశారు. అది ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఇప్పుడు జరుగుతోందండి. ఇప్పుడు మన ముందు ఉంది. అది దాన్ని అఫెన్స్ కింద తీసుకురావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం సోషల్ ఫ్యాబ్రిక్, మన సొసైటల్ ఫ్యాబ్రిక్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళ యొక్క అపోహను కూడా ఎక్స్ప్రెస్ చేశారు. అయినా సుప్రీం కోర్ట్ ఈస్ నౌ టేకింగ్ అప్ దట్ ఇష్యూ అనమాట. ఇన్ ద కమింగ్ మంత్స్ అది జరుగుతోంది ఇది. సో కృష్ణమూర్తి గారు ఉన్న అంశాలని యాజ్ ఇట్ ఈస్ గా మన ముందు ఉంచి, బట్ దెర్ ఆర్ సమ్ సొల్యూషన్స్. ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడారని మనం నిజంగా కూడా వాస్తవంగా కనిపిస్తుంది. దానికి మిగతా దేశాల్లో ఆల్రెడీ దట్ హ్యాస్ బీన్ మేడ్ అఫెన్స్ వితౌట్ కన్సెన్సస్, ఈవెన్ విత్ యువర్ లెజిటిమేట్ మ్యారీడ్ వన్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అని అక్కడ ఉంది. సో దాన్ని కూడా ఇక్కడ తీసుకురావాలనేటటువంటి ఆలోచన కూడా మనం ఇప్పుడు న్యాయస్థానాల ముందు ఆ సమస్య మనకు కనిపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ సార్, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ సెక్స్ అన్నది. అంటే క్వశ్చన్ ఏమడిగాడంటే, భౌతికంగా మానసికంగా ఈ సమస్య అన్నది మన అందరికీ ఒక గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇది ఏ విధంగా మేము డీల్ చేయాలి ఈ సెక్స్ అన్న సమస్యని అని. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, జీవితంలో జీవించడం ఒక సమస్య, ప్రేమ ఒక సమస్య, మనకి అలాగనే సంబంధ బాంధవ్యాలు సమస్యే, అన్నీ మనకి మనస్సు ఏదైతే టచ్ చేస్తుందో అవన్నీ సమస్యలు అయిపోతున్నాయి. అసలు ఎందుకు అవ్వాలి ఇవి సమస్యలు గాను అని అంటూ అసలు విషయం ఏంటి అంటే, బాగా జాగ్రత్తగా గమనిస్తే మనం అన్నీ కూడా పై పెరిఫరీలో సర్ఫేస్ లెవెల్లోనే చూస్తాము, అంతేగాని లోతుగా వెళ్ళట్లేదు. ఆ సర్ఫేస్ లెవెల్లో చూడడం వల్ల కూడా మనకు సమస్యలు వస్తున్నాయి. అంటే సెంటర్ టు పెరిఫరీ, ఆ పెరిఫరీ అవే సెంటర్ చేసుకుని జీవించడం బట్టి మనకు సమస్యలు ఎక్కువ వస్తున్నాయని. అంటే మనం ప్రతిదాన్ని పై నుంచే చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా మనకి జీవించడంలో అసలు మనస్సుతోటే ప్రతిదాన్ని మనం ఒక విషయాన్ని ఏదైనా చూసేటప్పుడు ఆ యాక్ట్ ఏది మనకి కష్టం కాదు, దానికోసం ఆలోచనే కష్టం అవుతుంది. నిజంగా మనకు సమస్య వచ్చిందనుకోండి, భయం వచ్చిందనుకోండి, భయం కోసం ఆలోచనే భయపెడుతుంది. నిజమైన భయం అంత భయపెట్టదు. అంటే మనస్సే ఎక్కువగా మనకి భయపెడుతుంది అనమాట. అందుకే మనం ఏంటంటే థాట్ అనేది మనకి సమస్య అన్నమాట. అంటే ఎంతకాలం అయితే మనం ఆలోచన అన్న పరిధిలో జీవిస్తూ ఉంటామో అంతకాలం కూడా మనకి భయం. అంటే మైండే మెయిన్. అదేను మైండ్ వల్ల సెన్సేషన్స్ను ఇవే మనకి సమస్యను తెచ్చిపెడుతున్నాయి. అంటే మనం చూడండి, ఏదైనా ఏది తిరిగి తిరిగి కోరుకుంటామంటే మన సెన్సేషన్స్ మనం కోరుతున్నాం. అంటే మైండ్ వల్లే మనం, అంటే తిరిగి తిరిగి చూడండి, ఒక పని జరిగాక ఆ పనిలో ఉన్న ఆనందం కానీ ఏదైనా ఆలోచిస్తున్న కొద్దీ అదే సమస్య అవుతుంది. అసలైన యాక్ట్ సమస్య కాదు. అలాగే సెక్షువల్ యాక్ట్ అనేది సమస్య కాదు, కానీ దానిపైన ఉన్న ఆలోచన అది మళ్ళీ మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లైక్ ఈటింగ్, ఏదో ఇష్టమైనది తింటాం, తిరిగి తిరిగి దానికోసం ఆలోచిస్తూ ఉండడం, అదే మనకి సమస్యను తెచ్చిపెడుతోంది. కానీ ఆ తినడం అనే యాక్ట్ ఏమి మనకి పెద్ద సమస్య కాదు. అంటే ఇక్కడ మైండ్ టచ్ చేస్తేనే అన్ని సమస్యలు అయిపోతున్నాయి. అదీను మనకి జీవితంలో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, మనం అందరం ఆలోచించదగిన విషయం, నేను అన్న సెంటర్ నేను లేనప్పుడే ఆనందంగా ఉంటాం. నేను నాది లేనప్పుడే హాయిగా ఉంటున్నాం. ఈ నేను నాదిని మనసే తయారు చేస్తోంది. అంటే నాది, నా వైఫ్, నా పిల్లలు, నా ఇల్లు, ఇలాంటి వాటితో మనం ఎక్కువగా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ పొజిటివ్నెస్ అన్నది చాలా, అంటే మనం అసలైన పొజిటివ్నెస్ ఎక్కడైతే ఉందో అక్కడ అసలు ప్రేమే లేదు అనేది కూడా మనం ఇంతకు ముందు చక్కగా, అంటే పొజిటివ్నెస్ లో ప్రేమ లేదు. ఇలాగా మనస్సు నాది నేను అనేది ఒక్క సెక్స్ యాక్ట్ లో కొంతసేపు ఉండదు. చూసారా,
నిద్రలో సుషుప్తావస్థలో నేను లేను గనక మనం నిద్ర కోసం తప్పిస్తున్నాం. ఎక్కడైతే నేను లేనో అది మనం అద్భుతమైన విషయం. అంటే ఆ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ నే మనం కోరుతున్నాం. అది కొన్ని క్షణాలు అవ్వచ్చు కానీ దాన్నే మనం కోరుతున్నాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి. నేను లేనప్పుడు ఉన్న స్థితిని మనం కోరుతున్నాం. ఒక్కరోజు నిద్ర లేకపోతే నిద్ర నిద్ర అని అడుగుతాం. ఎందుకంటే నిద్రలో సుషుప్తి అవస్థలో డ్రీమ్లెస్ స్టేట్ లో నేను లేను. అంటే నేను లేని స్థితిని మనం ప్రేమిస్తున్నాం. ఈ సెక్స్ లో కొద్ది కాలం ఆ నేను లేనన్నది ఇంకా ప్రతి యాక్ట్ కూడా మనకేమో ఇబ్బందికరంగా అయిపోతుంది. ఒక ఏమిటంటారు పీడకలు అయిపోతుంది అంటారు. అంటే మనం సోషల్ యాక్టివిటీ కానీ మరి రిలీజియస్ యాక్టివిటీస్ కానీ ఏమి తీసుకున్నా సరే అదన్నీ కూడా మనకి నైట్ మేర్స్ అయిపోతున్నాయి. ఒక్క సెక్స్ యాక్ట్ లోనే ఆ నేను లేను అన్న దాంట్లోంచి మనకు కొంత రిలీఫ్ అంటే ఒక ఎస్కేప్ వస్తుంది. అంతే. అది కూడా ఎప్పుడు కోల్పోతాం? దాన్ని పట్టుకుని మనం క్లింగ్ అవుతూ ఉంటే అంటే వేలాడుతూ ఉంటే అది మనం కోల్పోతున్నాం. అంటే మళ్ళీ మళ్ళీ అది కావాలనడం వల్ల ఇది కూడా నైట్ మేర్ అయిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక అందమైన దృశ్యాన్ని చూస్తాం, ఆ క్షణం ఎంతో అందంగా ఫీల్ అవుతాం. మళ్ళీ ఆ జ్ఞాపకంలోంచి అది కావాలి కావాలనుకోవడం వల్ల ఆ ఆనందం పోతుంది. సేమ్ థింగ్ ఇక్కడ. అందుకని ఈ రహస్యం మనం గమనించామనుకోండి, నేను లేని స్థితి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ మనం ఆనందపడుతున్నది అని తెలిస్తే దెన్ అక్కడే ఉంటాం కదా మనం. అంటే ఈ నేను నాదే మనకి ఇబ్బంది కలిగిస్తుంది. సో ఇక్కడ ఆ యాక్ట్ కంటే ఈ ఆలోచనే మనని బాధ పెడుతుంది అనే విషయం మనకు చాలా అంటే ఉత్సాహకరమైన విషయం. నేను లేని స్థితి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ని మనం ఆనందిస్తున్నాం అన్నది మరొక ఉత్సాహకరమైన విషయం. సో సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ మనం అంటే సెల్ఫే మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అది పెంచుతున్నప్పుడే మనం ఇబ్బంది పడుతున్నాం. అంటే ఒకవైపు ఏం చేస్తూ ఉంటాం అంటే సెల్ఫ్ ఎక్స్పాన్షన్ కి, ఇంకోవైపు సెల్ఫ్ లేకుండా ఉండడానికి ఇలాగా కాంట్రడిక్షన్స్ మధ్యలో ఉంటున్నాం. ఈ కాంట్రడిక్షన్ కూడా మన ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే మనస్సు యొక్క ప్రక్రియలండి ఇవన్నీను మనం గమనిస్తే. అయితే ఇక్కడ మనం గమనించకుండా ఉంటాం గనక ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అంటే మన మనస్సు పోకడలని మనం గమనించట్లే. అది ఎప్పుడు గమనిస్తామండి? నాట్ ఓన్లీ ఇన్ ద యాక్ట్ ఆఫ్ సెక్స్, ఇన్ ఆల్ అదర్ యాక్టివిటీస్ మన మనస్సుని గమనించుతూ ఉంటేనే. ఎలా గమనించాలి? చాయిస్లెస్ అవేర్నెస్ తో. అంటే దాన్నేమోని మనం ఖండించకుండా, దానికి దాన్ని ఇవ్వకుండా మనం అవేర్నెస్ తో చూసినప్పుడు మాత్రమే అంటే మనకేం చేస్తూ ఉంటాం ఈ లోపల ఈ సెక్స్ యాక్ట్ క్లింగ్ అవుతూ ఉంటే, వేలాడుతూ ఉంటే అది ఇబ్బందికరం అవుతుంది కనుక మనం అలా కాదండి బ్రహ్మచర్యం పాటిద్దామండి, సెక్స్ లేకుండా జీవిద్దాం అని బలవంతంగా అణుచుకోవడం వల్ల మరి కొంచెం గందరగోళం మొదలవుతుంది. ఇంకా మనకి మన జీవితం అంతా కూడా దుఃఖంతో బాధతో నిండిపోతుంది. ఈ సపరేషన్ వల్ల ఎప్పుడు కూడా యథార్థం మనకు తెలియదండి. అందుకనే అసలైనటువంటి వినయం కావాలి అంటే మనం గట్టిగా నమ్రతని కల్టివేట్ చేసుకోలేం. అలా కల్టివేట్ చేసుకుంటే మనకున్న గర్వాన్ని ప్రదర్శించడమే అణిచేసుకుంటున్నాం అన్నమాట. అందుకని ప్రేమ అన్నది ఉన్నప్పుడే నిజమైనటువంటి ఆ ఇంద్రియ మనోనిగ్రహాలు ఉంటాయి. అంతేగాని తెచ్చిపెట్టుకోవడం వల్ల వచ్చేది కాదు. ప్రేమ ఒక్కటే ఇవన్నిటినీ సొల్యూషన్ అన్నమాట. హృదయంలో ప్రేమ ఉంటే ఇక్కడ మరి ప్రేమ అనగానే నేను మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నా భార్యని ప్రేమిస్తున్నాను అంటే అదంతా సెల్ఫ్ లవ్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. అది భార్యని కాదు, అమ్మాయిని కాదు. నా ఇష్టాయిష్టాలు నాకున్న వాటిని నేను ప్రేమించుకుంటూ భార్య ఆ ప్రేమ కాదండి. మనస్సుకు అసలు ప్రేమ తెలియదు. మనస్సుతో ప్రేమను అర్థం చేసుకుందామంటే మనస్సుకి ప్రేమ అర్థం కాదు. ఎప్పుడైతే మనస్సు స్టిల్ నిశ్చలమైపోయిందో అప్పుడే ప్రేమ సంభవం. అందుకని మనం ఇప్పుడు చేస్తున్నదంతా కూడా మనస్సుతోటే. అందుకని ఎప్పుడైతే ఆలోచించేవాడిని అర్థం చేసుకోవాలంటే ఆలోచన పోకడలు అర్థం అవుతే ఆలోచించేవాడు అర్థమవుతాడు. అందుకని చాయిస్లెస్ అవేర్నెస్ తోటి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి మనం అర్థమవుతాం. అంటే ఆలోచన ఏ విధంగా వెళ్తోంది అనే సంగతి మనకు అర్థం అవుతే ఆలోచన ఆగితే, ఎప్పుడైతే ఆలోచన ఆగిందో ఉన్నదే అనంతమైన ఆనందం, ప్రేమ, ఇంటెలిజెన్స్, సృజనాత్మకత ఉంటాయండి. అంతవరకు సృజనాత్మకత ఉండదు. అందుకోసమే ఆలోచన ఫీల్డ్లో ఆలోచనే ప్రతిదాన్ని సమస్యగా తయారు చేస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే భయం ఆలోచన వల్ల పెరుగుతోంది, దుఃఖం ఆలోచన వల్ల పెరుగుతోంది, సెక్స్ ఆలోచన వల్ల పెరుగుతోంది. అందుకని ఆలోచనే సమస్యను క్రియేట్ చేస్తోంది కానీ సెక్స్ కాదు. ఆ విషయం మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు చిన్న పెద్ద ఎవరికైనానండి మానవుడు మానవుడే.
అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆలోచన వల్ల మనం పెంచుకుంటున్నాం. దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటే చాయిస్లెస్ అవేర్నెస్తో ఆలోచనని మనం అబ్జర్వ్ చేస్తే ఆలోచించేవాడు లేడు, ఆలోచించేవాడిని తయారు చేసేది ఆలోచన. అప్పుడు మాత్రమే ప్రేమ అన్నది ఉంటుంది. నిజమైన ప్రేమ ఉన్న దగ్గర ఆ చాస్టిటీ, ఆ పవిత్రత, ఇంద్రియ మనోనిగ్రహాలు, బ్రహ్మచర్యం అన్ని సహజంగా ఉంటాయండి. ప్రేమ దగ్గర ఎప్పుడైతే ప్రేమ ఉందో మన లోపల ఉన్న విషయాలన్నీ మనకి సంపూర్ణంగా అవగాహన అవుతాయి. అవగాహన వల్లనే అన్నిటికీ సమస్యకి పరిష్కారాలు వస్తాయి కానండి మనం మన నుంచి ఎస్కేప్ అయిపోవడం వల్ల ఎప్పుడు పరిష్కారం రాదు. మనం సెక్స్ను ఒక ఎస్కేప్గా వాడుకుంటున్నాం. ఆ ఎస్కేప్గా వాడుకున్నంత కాలం మనకి అందులోంచి పరిష్కారం రాదు. దాన్ని అవగాహన చేసుకోవాలి. ఏది ఇక్కడ ప్రాబ్లం? ఆలోచన ప్రాబ్లం. దానికోసం రిపీటెడ్గా ఆలోచించి ఎక్కడ పడితే అక్కడ దాన్ని అదే మనకి ఇంక జీవితంలో మరో పనే లేదన్నట్టు అదే ఆలోచించడం వల్లే సమస్యలు వస్తున్నాయి. ఓకే అండి, అందరికీ నమస్కారం. నేను ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబాజీ గారు. నమస్తే సార్, నమస్తే. అందరికీ శుభాకాంక్షలు. ఈ సెక్స్ అనేది సమస్యగానే తీసుకుంటున్నాం మనం. ఈ సెక్స్ అనేది చరిత్రలో చూస్తే అనేక యుద్ధాలకు దారితీసింది సెక్స్ అనేది. ఇంకేత దాన్ని అర్థం చేసుకోకపోవడమే కారణం. కృష్ణమూర్తి గారు చెప్పినట్టు దానికి స్పష్టత లేకపోవడం వల్ల అనేక యుద్ధాలు జరిగాయి. హెల్డ్ ఆఫ్ ట్రాయ్ అనేది పెద్ద ఉదాహరణ. ఆ ఒక్క వ్యక్తి గురించి ఒక యుద్ధాలు జరిగాయి. అంతేకాదు రామాయణం కూడా సెక్స్ సంబంధించిందే. రామాయణం రాముడు సీతను ఎత్తుకుపోవడం వల్ల కదా యుద్ధం జరిగింది. ఎందుకు అతనిలో ఉన్న లోపం ఏంటి? ఇంద్రియ లోలుడు, ఇంద్రియానికి కట్టుబడిపోయాడు. అంచేత తప్పనిసరిగా యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధాలు కానీ ఇవి కానీ మనలో ఒక నానుడు ఉంది. యుద్ధానికి కారణం కాంత కనకం అంటారు. కాంత కనకం, స్త్రీ లేక ఆస్తి సంపద, ఇవి కారణాలను. ఏ యుద్ధం చూసినా కూడా అదే కారణాలు అయి ఉన్నాయి. అంచేత ఈ మనం పూర్తిగా స్పష్టత తెలిసినప్పుడే కానీ దీనిలోంచి బయటపడ్డాం. మనకి ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్నిటికీ సెక్స్ ఉంది. సెక్స్ యాక్ట్ అనేది ఉంది అంటే అన్నిటికీ కూడా. కానీ వాటి దానివల్ల ఏ ప్రాబ్లం వస్తున్నట్టు కనిపించట్లేదు. వాటిలో ఏం పోట్లాడుకోవడం లేదు. న్యాచురల్గా సహజంగా యాక్ట్ జరిగిపోతుంది, ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ మనిషికే ఇది రావడానికి కారణం ఏంటి అంటే మైండ్గా ఉన్నది కాబట్టి మనిషికి సమస్యగా మారింది. మైండ్ యొక్క పని ఏంటంటే ప్రతిదీ సమస్యగా చేసుకోవడము. పెరిఫరల్గా అదే సూపర్ఫిషియల్గా పరిశీలించడం, పైనే పరిశీలించడం, లోతుగా వెళ్ళకపోవడం. పైన అంటే ఏంటి, ఇదేం పర్వాలేదులేరా అనుకోవడం, అది దేవుడే ఉన్నాడులే చూసుకుంటాడులే అనుకోవడం. ఏ పరిస్థితులకు ఎలా వస్తే మనకేం తెలుసు, ఇలా జరిగిపోయినాయి, ఎలా జరిగితే జరగనాయి అని అలా అటువంటి పైన ఆలోచనలే తప్ప ఒక విషయం ఉందంటే దాన్ని రూట్లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకొని స్పష్టత తీసుకొని దాన్ని పరిష్కరించుకోవడం చెయ్యదు. కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే పరిష్కరించుకొని ఫ్రీ అయిపోవాలి. వై డు వై వాంట్, వై డు యు నాట్ డై టు అవర్ ప్రాబ్లమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యారింగ్ దమ్ డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ప్రాబ్లమ్స్ ని క్యారీ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాం, అక్యుములేట్ చేసేసుకుంటున్నాం ప్రాబ్లమ్స్ ని. అంతేగాని ఎప్పటికప్పుడే సాల్వ్ చేసుకుంటే ఫ్రీ అయిపోతే ఎంత హాయిగా ఉంటుంది. అక్యుములేషన్ వల్ల ఎంత బర్డెన్ వస్తుంది మైండ్ మీద, బ్రెయిన్ మీద, అలాగే మనిషి జీవితం మీద. అది మనం ఆలోచించుకోవాలి. ఎందుచేతంటే ఎందుకు క్యారీ అవుట్ చేసుకుంటున్నాం అంటే మనకి
లివింగ్ గురించి కంప్లీట్గా లివింగ్ హోలిస్టిక్ లివింగ్ అనేది మనకు తెలియదు. మన హోలిస్టిక్ లివింగ్ ఉండడం అంటే ఏంటి, ఎప్పుడు కూడా పాస్ట్ని ఎప్పటికప్పుడు వదిలిపెట్టేయడం వల్ల ఫ్రీడమ్ వస్తుంది, దానిలో క్రియేటివిటీ ఉంటుంది, క్రియేటివ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ పాస్ట్ని వదిలిపెట్టేయడం వల్ల న్యూనెస్ ఉంటుంది జీవితంలో. అంచేత అది డిమాండ్స్ లివింగ్ కంప్లీట్లీ. బట్ లైఫ్ ఈజ్ నాట్ సూపర్ఫిషియల్, ఇట్ డిమాండ్స్ లివింగ్ కంప్లీట్లీ అని అంటారు కృష్ణమూర్తి గారు. అంటే మనకి పూర్తిగా జీవించడం అనేది మనకు చేత కాలేదు. పూర్తిగా అర్థం చేసుకొని స్పష్టత తెచ్చుకుంటే ఈ మన జీవితాంతం సమస్యలతో ఉండం, అది ఒకటి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సెక్స్ సమస్య కారణం ఏంటంటే, సెక్స్ని సెక్స్గా కాకుండా దాన్ని ముందుగా ఒక ఆలోచన తర్వాత సెక్స్ అలా పెడుతున్నాం. ఆలోచన తర్వాత సెక్స్. ఆలోచన ఎప్పుడైతే ఆలోచన పెట్టామో ఆ రెండింటి మధ్య ఘర్షణ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నాయి, ఒక పువ్వును ఆక్రమించాలంటే, సువాసన పొందాలంటే ఆలోచన అవసరం, సువాసన చూడవచ్చు. అలాగే మంచి అందమైన ఒక దృశ్యం ఉందంటే చూడడమే, ఆనందించడమే, అంతేగాని దానికి ప్రత్యేకమైన ఆలోచన అవసరమా? ఈ ఇంద్రియాలన్నీ కూడా చాలా గొప్పవి, మన జీవితానికి అవసరం. కానీ మనం అలా కాకుండా దానికి ముందు ఆలోచనతో చూస్తున్నాం, ఆలోచన ముందుకు పెడుతున్నాం అన్నమాట. అంతేత ఈ ఘర్షణ వస్తుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఎలాగానే ఒక చేస్తుటి అనే ఒక పదాన్ని ఏర్పరచుకున్నాం. బ్రహ్మచర్యం అని కృష్ణమూర్తి గారు ఎక్కువగా మన దీనిలో చెప్తారు. దీని గురించి ఆయన దగ్గరికి ఒక పెద్ద ఆయన వస్తారు, వచ్చి నాకు ప్రశాంతత కనిపించట్లేదు, నా సెక్స్ని తట్టుకోలేక నా అంగాన్ని కూడా రిమూవ్ చేసేసుకున్నాను, అయినా ప్రశాంతత కలగలేదు, మీరు ఏమైనా దారి చెప్పండి అని చెప్తారు. అలాగే వివేకానంద కూడా తన సెక్స్ నుంచి ఫ్రీ అవడానికి అంగం మీద కాల్చుకుంటాడు అన్నమాట, గాయం చేసేసుకుంటాడు ఆయన. అంత పవర్ఫుల్ సెక్స్ అనేది. ఆ పవర్ఫుల్ సెక్స్ అనేది మనం సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల సమాజంలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువైపోతుంది. పొరపాటున అన్ని తప్పులు చేస్తున్నాం, సెక్స్కి అక్కర్లేని ఇంపార్టెన్స్ ఇచ్చి మనం సమాజాన్ని నాశనం చేసుకుంటున్నాం. అది మనం చూస్తూనే ఉన్నాం. దాని సెక్స్ చేసేటప్పుడు సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది వస్తుంది ఒక క్షణం. ఆ క్షణం ఎంత గొప్పది, దానిలో సైలెన్స్ ఉంటుంది, క్రియేషన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. అది మనం గ్రహించి ఉంచుకోవాలి. కానీ దాని వెంటనే ఏం చేస్తాం, ఫర్గెట్ఫుల్నెస్లో హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఈ అన్ని సెన్సేషన్స్ అన్ని కూడా వాటికి ఆపోజిట్స్ తయారు చేస్తాయి. హ్యాపీనెస్ ఏమో మళ్ళీ మెజరీ మారుస్తుంది, మెజరీ మళ్ళీ హ్యాపీనెస్ అడుగుతుంది. ఇలాగ అవి డ్యూయాలిటీని మెయింటైన్ చేసుకుంటుంటాయి. దానిలో పడి మనం కొట్టుకొని మనం ఇంకా ఈ చేసిటీ అనేది అదొక ఎస్కేప్ కింద మనం తయారు చేసుకుంటాం. ఇలా కాకుండా మనం పూర్తిగా అర్థం చేసుకొని ఈ సెక్స్ని బాగా పెంచి పోషించేది ఏంటంటే నేను నాది, ఈ మీ అనేది, మీ యొక్క సెల్ఫ్ ఎక్స్పాన్షన్. ఇది మనం చూస్తుంటే మన సెల్లో కూడా అనేక రకాల న్యూడ్ పిక్చర్స్ కనిపిస్తుంటాయి, మనకు అక్కర్లేకపోయినా కూడా వచ్చేస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే మనిషికి ఈ దానికోసం తాపత్రయం పడిపోతుంటాడు అన్నమాట. ఎందుచేత దానికి సరైన స్పష్టత లేకపోవడం, అవన్నీ కూడా మనం పెంచి పోషిస్తున్నాం. పెంచి పోషించేటప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మనం తినేస్తున్నాయి. దాని నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంతో ఉన్నప్పుడు ఏంటంటే మన ఆఖరికి దీని యొక్క సొల్యూషన్ కృష్ణమూర్తి గారు చెప్తారు. థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా థాట్ ఏం చేస్తుంది, దాని కంటిన్యూషన్ కోసం థింకర్ని తయారు చేస్తుంది. థింకర్ బలైపోతాడు, థాట్ మీద అజ్మేష చేస్తుంటాడు. థింకర్ని ఎవరు కూడా ఆపు చేయలేరు, అప్పుడు ఏం చేయాలి, థాట్ ఆగితే థింకర్ ఆగుతాడు. థాట్ ఆగాలంటే చాయిస్లెస్ అవేర్నెస్ ఒకటే మార్గం. చాయిస్లెస్ అవేర్నెస్లో ఉన్నప్పుడు ఆ థాట్ అనేది ఆగుతుంది.
థాట్ ఆగినప్పుడు థింకర్ కూడా అయిపోతాడు. అప్పుడు ఆ స్టేట్, ఆ క్రియేటివ్ స్టేట్లో ఎంతో గొప్పతనం ఉంటుంది అన్నమాట. అది మన హ్యాపీనెస్ ఉంటుంది. అంచేత అదే లవ్ అనేది అక్కడ ఉద్భవిస్తుంది. ఆ లవ్ అనేది అత్యుత్తమమైన మన క్వాలిఫికేషన్, సద్గుణం. ఆ సద్గుణం ఉన్నప్పుడు ఈ ఏవి కూడా ఈ చేసిటీ అనేది ఇవన్నీ కూడా మనం ఒక దాన్ని సృష్టించవలసిన అవసరం లేదు. మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. ఈ సెక్స్ అనేది సరైన పొజిషన్ దానికి ఇచ్చి దాని పాత్ర ఏదో దాని పాత్ర పోషించినప్పుడు మన సెక్స్ అనేది మనకి ప్రాబ్లంగా ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబాజీ గారు, మీ అవగాహనని చక్కగా షేర్ చేసుకున్నారు. మీరు యానిమల్ అంశం తీసుకొచ్చారు. ఇది యానిమల్స్ లోనండి ప్రొక్రియేషన్ ఒక్కటే ఈ సెక్స్ ఉంటుంది, కానీ హ్యూమన్ బీయింగ్స్ లో ప్రొక్రియేషన్ ఉంది, తర్వాత అది ఒక యాక్ట్ ఆఫ్ ప్లెజర్ 24 hours. అది గమనించండి. యానిమల్ వాటి బయాలజీ ప్రకారము ఓన్లీ ప్రొక్రియేషన్ వరకునే. ప్రొక్రియేషన్ అంటే మన పిల్లలు పుట్టేటటువంటి ఆ క్రమానికి ఏదైతే ఉందో అదే ఆ ఇష్యూకే అది వస్తుందండి, ప్రొక్రియేషన్కే. అదే మన మానవుల్లో అయితే ప్రొక్రియేషన్ ఉంది, ప్లస్ ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ ప్లెజర్. సో దాంతో మనకి ఆలోచన, ఎన్ని అంశాలు, దాన్ని మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనం గమనించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు రామ్ బుద్ధ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రామ్ బుద్ధ గారు. సార్, అందరికీ నమస్కారం సార్. సో మళ్ళీ మీరు బ్యాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. గ్రూప్ లో కొంచెం ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ నార్మల్ స్టేట్ కి వస్తాయని అనుకుంటున్నాను సార్. I know like you have some personal commitments, but yeah, we have to balance all our stuff. Yes, sir. ఈ టాపిక్ ఏంటంటే పర్సనల్ గా ఈ సెక్స్ అనే టాపిక్, దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్. చాలా విధాలుగా చెప్పడం జరిగింది. మీరు గత 5,000 10,000 ఇయర్స్ తీసుకుంటే రకరకాల టీచర్స్ మనకి, మెయిన్లీ లైక్ స్పిరిచువల్ టీచర్స్ లైక్ ఓషో, దెన్ జేకే, అండ్ మన ఇండియన్ ఫిలాసఫీలో కూడా దీనికి ఒక మోస్ట్ సిగ్నిఫికెన్స్ పార్ట్ ఇచ్చారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ అవర్ బర్త్. మన పుట్టుక అనేది ఈ చర్య ద్వారా, మన పుట్టుకనే కాదు, ఎనీ లైఫ్, మనుషులు కానీ జంతువులు కానీ ఏదైనా కానీ ది యాక్ట్. అందుకనే జేకే చాలా క్లెవర్ గా ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద యాక్ట్ ఆర్ థింకింగ్ అబౌట్ ద యాక్ట్, రెండు కింద సెపరేట్ చేశారు. ఈ టాపిక్ లో మోస్ట్ సిగ్నిఫికెంట్ లైన్స్ నేను రాసుకుంది ఏంటంటే, ద సూపర్ఫిషియల్ మైండ్ ఈజ్ కాజింగ్ ప్రాబ్లమ్స్ అని ఒక వర్డ్ వాడారు జేకే. ఎందుకంటే మనం చేసే పనులన్నీ ఆల్మోస్ట్ పైగానే ఉంటున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా సెక్స్, మ్యారేజ్, లవ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే, మ్యారేజ్ లో మనం ఏంటంటే రకరకాల మంత్రాలు చదివి ప్రదక్షిణలు చేసి అన్ని చేస్తాం. అందులోనే ఏంటంటే మనకి 90% దాని మీనింగ్ తెలియదు. ఒకసారి అగ్ని చుట్టూ తిరిగావంటే నువ్వు 7 జన్మలో ఎన్నో జన్మలు కలిసి ఉండాలి, రకరకాల ప్రామిసులు చేస్తారు. అదర్ రిలీజియన్స్ లో కూడా నవ్ యూ డిక్లేర్డ్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్, హస్బెండ్ అండ్ వైఫ్ ఫర్ మెనీ మిలియన్ ఇయర్స్ అని చెప్పి రకరకాల ప్రామిసులు చేస్తాం. ఈ పెరిఫరల్ పైన ఎందుకంటే ఇవన్నీ మేబీ పైన ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మనం డీప్ గా ప్రామిస్ చేసాం కదా, జీవితాంతం కట్టుబడి ఉండాలి, ఇలా అదేంటంటే అది నిజంగా అసలు ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందో కూడా తెలియదు. అది ఆల్వేస్ లైక్ పై లివింగ్. తర్వాత చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. ప్రసాద్ గారు వయాగ్రా ఎగ్జాంపుల్ చెప్పారు, తర్వాత బాబాజీ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మనం అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న డేటా ప్రకారం లాస్ట్ 5-10 years lot of extra effort has been put on sex related matters. 70 to 80% of India's internet traffic is going to the porn websites. Mainly India enduku ichindante, that is what is they found out. Lot of traffic they are generating on the porn websites. Of course that is related to sex, sensual pleasures,
ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏజ్ బేసిస్ మీద కూడా డేటా తీసుకున్నప్పుడు ఇట్స్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ యూత్ పీపుల్, యూత్, మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ పీపుల్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆల్రెడీ ప్రసాద్ గారు అన్నారు ఎందుకు పోనీ యూత్ అయితే పోనీ అట్రాక్ట్ అయినా అర్థం ఉంది కదా, మరి ఓల్డ్ జనరేషన్ కూడా. ఎందుకంటే మన దగ్గర ఏమైతే లేదో, ఏ విషయంలో తీసుకోండి, సెక్స్ అనే కాదు, ఒక విషయం కోసం మనం పరిగెడుతున్నాం అంటే మనకి మంచి పేరు లేదు, మంచి పేరు తెచ్చుకోవాలి, దాని వెనకాల మనం పరిగెడతాం. మన హ్యూమన్ మైండ్ ఏంటంటే ఏదైతే మన దగ్గర లేదో, మ్యాన్ సీక్స్ వాట్ ఎవర్ హీ ఆర్ షీ ఈజ్ ల్యాకింగ్ అనేది ఎక్కడో కోడ్ చెప్పారు. మనం ఒక దాని వెనకాల పరిగెడుతున్నాం అంటే అది మన దగ్గర లేదనే కదా దాని మీనింగ్. ఉన్నదాని కోసం మేబీ, అందుకనే సూపర్ఫిషియల్ మైండ్ అన్నారు. కొంచెం ఉన్నోడికి ఎక్కువ కావాలి, ఏమీ లేనోడికి కొంచెం కావాలి, అన్నీ ఉన్నోడికి ఇంకా కావాలి, చాలా కాలం కావాలి. సో ఎక్కడ చూసినా కానీ ఏంటంటే మనకి ఈ నెవర్ ఎండింగ్ డిజైర్ అనేది ప్రాబ్లీ ఐ థింక్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లం. అది మనం అర్థం చేసుకున్నప్పుడు మేబీ ఈ సెక్స్ గురించి, ఈ కంటిన్యూస్ వాంటింగ్ గురించి అర్థం అవుతుందేమో నాకు అర్థమైంది సార్. తర్వాత ఈ కండిషనింగ్ కూడా, ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ రిలీజియన్ లాస్ట్ 5,000 years, for some reason somebody they put like this sex as a negative side of the belief, negative side of the humanity. అంటే తప్పని, తర్వాత సొసైటీని కంట్రోల్ చేయడానికి ఇలాగా. మీరు ఆల్రెడీ సెలిబసీ గురించి, చేస్టిటీ గురించి చెప్పారు, మాంక్స్ గురించి చెప్పారు. ఇవన్నీ దిస్ ఇస్ లైక్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ నీడ్ అని ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ లో చెప్పారు. దిస్ ఇస్ డెఫినెట్లీ. మనం మనిషి అంటే ఏంటి, ఒక రకమైన యానిమలే కదా, దాన్ని ఇంత ఫర్బిట్ చేసి ఇంత సప్రెస్ చేయవలసిన అవసరం ఏముంది? సో అది కూడా ఒక విధమైన ఏదైతే సప్రెస్ చేసారో మనిషిలో, దానివల్లే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఏమో అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే నాకు కొన్ని గ్యాప్స్ కనిపించాయి కృష్ణాజీ చెప్పిన ఆన్సర్లో. ఎందుకంటే దిస్ ఇస్ హ్యూమన్ నేచర్. ఎందుకంటే 16, 20, 30, 40, 70, 80 సంవత్సరాల్లో కూడా వీఆర్ ఫ్రీలీ టాకింగ్ అబౌట్ దిస్ అండ్ థింకింగ్ అబౌట్ దిస్. ఇట్ డజంట్ మ్యాటర్, అది చిన్న పెద్ద, ఆడ మగ అని సంబంధం లేకుండా మాట్లాడుతుంది. సైంటిఫిక్ గా తీసుకున్నా కూడా మన ఫిజికల్ అండ్ సైకలాజికల్ వెల్ బీయింగ్ కి, కీపింగ్ ద బాడీ ఇన్ గుడ్ షేప్, కంటిన్యూస్ గా సెక్స్ ద్వారా, మంచి ఫుడ్ ద్వారా. Study says that if you have continuously sex and red wine, I know people here who live like 90 years also, చాలా హెల్తీగా ఉండి, ఓల్డ్ ఏజ్ అయినా కానీ వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ దేర్ యాక్టివ్ లైఫ్. 85-90 years కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. వాళ్ళ పర్సనల్గా అడిగినప్పుడు ఏంటంటే, ఎస్ వీ హ్యావ్ అవర్ యాక్టివ్ లైఫ్, సెక్షువల్ లైఫ్, వీ టేక్ సమ్ రెడ్ వైన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సైంటిఫిక్ గా తీసుకున్నప్పుడు కూడా I think that is a good thing. And Krishnaji ఏమన్నారంటే, you clearly said everything in life has a specific place. సెక్స్ కానీ, మనీ కానీ, ఇదిగేనంటే లైఫ్ లో ఒక ప్లేస్ ఉంది. వాటిని వాటి ప్లేస్లో ఉండనిస్తే ఏది ప్రాబ్లం కాదు కదా అని చెప్పి ఒక టాక్ లో అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. కానీ మన మైండ్కి ఏంటంటే, మనకు ఎలా తెలుస్తుంది ఏది రైట్ ప్లేస్ లో ఉండాలని? సెక్స్ అవసరం, మనీ అవసరం, కానీ రైట్ ప్లేస్ లో మనం ఎలా పెడతాం? ఇప్పుడు మీకు 1 million రైట్ అవ్వచ్చు, నాకు 1000 రైట్ అవ్వచ్చు, వేరేటికి ఇంకోటి అవ్వచ్చు. సో ఈ టైప్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ కన్ఫ్యూజ్డ్ అండర్స్టాండింగ్ ఆర్ ద నీడ్, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ మనకి ఇలా కంటిన్యూ అవుతున్నాయని సార్ నా అభిప్రాయం సార్. ఐ విల్ టేక్ ఎ బ్రేక్, విల్ కంటిన్యూ దిస్ ఇన్ అవర్ Q&A సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాంబోజీ గారు చక్కగా మీ అవగాహన షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి? శ్రీనివాస్ రెడ్డి గారు మన దగ్గర కొత్తగా వచ్చారు, కొంతమంది సత్య సుబ్రహ్మణ్యం గారు, లవరాజ్ గారు, ఎనీవన్? శాస్త్రి గారు ఎనీథింగ్? సార్ ఐ విల్ స్పీక్ సార్. వినపడుతుంది కదా సార్? మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం సార్. ఇది సైకోబయాలజికల్ నీడ్ సార్, సెక్స్ అనేది. ఇక్కడ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి నేను వచ్చాను కాబట్టి నాకు కొంత అవగాహన దీని మీద. పిల్లలకి
ఈ టైం టేబుల్ ఇవన్నీ పెట్టి కండిషన్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్సెస్ లీవ్లో ఉంటుంది ఎనర్జీ. ఆ ఎనర్జీని వాడు పక్కతో పట్టకుండా ఉండడానికి అని చెప్పేసి పిల్లల్ని సర్టెన్ ఏజ్లో ఏం చేస్తారంటే రకరకాల యాక్టివిటీస్ పంపిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు చెడు ఆలోచనలు అటువైపు పోవడానికి స్కోప్ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే మీడియా ఈస్ ఎక్సర్సైజింగ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎవ్రీబడీస్ మైండ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ ఏజ్. అందుచేత ఏంటంటే దీనికి బయటపడాలి అంటే బయట ఎస్కేప్ అవ్వలేం. దీనికి అవగాహన మాత్రం చాలా అవసరం. సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యోగా అనుకుని మనం కొన్ని క్లాసెస్ చూస్తుంటాం. ఆ యోగా క్లాసెస్లో కూడా ఎస్పెషల్లీ న్యూఢిల్లీ ఛానల్ 216, 202 అట్లా చూసినట్లయితే మార్నింగ్ యోగా క్లాస్ చూడండి. వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడాను అది ఎలా ఉంటుందంటే ఏదో సినిమా ఎఫెక్ట్ వచ్చేటట్టుగా తెస్తారు డ్రెస్సింగ్ అది. ఇటువంటివన్నీ చూసేటప్పుడు యోగా క్లాస్కి వచ్చి మైండ్ కంట్రోల్ చేసుకున్న వాళ్ళకి కూడా మైండ్ తప్పుతూ ఉంటుంది. అది ఒకటిను. ఎస్పెషల్లీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే మూవీస్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి సార్. అంతేకాకుండా యాడ్స్ ఇవన్నీ కూడా పిల్లల మీద మనసు మీద చాలా ప్రభావం చూపెడుతున్నాయి. సీరియల్స్ కూడాను. దీనికి సరైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ యాక్ట్ యొక్క ప్రాపర్ ప్లేస్లో ఉంచుకోగలుగుతాం. లేకపోయినట్లయితే గాడి తప్పుతుంది, సొసైటీ అంతా కూడా సమస్యలతో నిండుతుంది. కృష్ణమూర్తి గారు అన్నది ఒక మంచి పాయింట్. థింకింగ్ టాటా, ఏది యాక్టా టాటా అన్నారు. దట్ ఇస్ క్వైట్ కరెక్ట్ సార్ ఆయన చెప్పింది 70%. అలాగే నేను రీసెంట్గా ఓషోది మెడిటేషన్ మీద ఒక క్లిప్ విన్నాను. కృష్ణమూర్తి గారు చెప్పింది, ఓషో చెప్పింది 70% కోయిన్సైడ్ అయింది. అంటే అక్కడ ఓషో అతని మెథడ్ వేరు, కానీ సెంట్రల్ ఐడియా మాత్రం ఒకటే మెడిటేషన్ విషయంలో. అలాగే ఇక్కడ మనకి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే మనకి ఎక్స్పోజర్ చుట్టూ చూసే సమాజం, మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ యొక్క గ్రూపు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్, అండ్ దెన్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటే సప్రెస్ చేసుకోమని కాదు. సప్రెస్ చేసుకోవాలంటే దాని మీద సరైన అవగాహన ఉన్నప్పుడైతే ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఈ విధంగా కొంత ప్రయత్నం చేసినట్లయితే మనం ఈ సమస్య నుంచి బయటికి పోగలుగుతామని అనిపిస్తుంది. ఇంకోటి కూడా సార్, ఈ సినిమాలు ఎస్పెషల్లీ వెస్టర్న్ మూవీస్ ఇవన్నీ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపెడుతున్నాయి. అంతేకాకుండా బాబాజీ గారు చెప్పినట్టుగాను ఈ ఫోన్ క్లిప్స్ కూడా మొబైల్లోకి వచ్చేస్తున్నాయి ఒకసారి. మరి పిల్లలు చూస్తే ఒకసారి వాళ్ళు పిల్లలు చూసి తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తే చెప్పలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. కాబట్టి సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాయిస్లెస్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం. అండ్ మోర్ ఓవర్ ఇది సైకోబయాలజికల్ నీడ్. వీ కెనాట్ అవాయిడ్ ఇట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. మీ అవగాహనని చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మీరు 2 పాయింట్స్ చక్కగా ఇది చేశారు. ఈ యంగ్ పిల్లలకి అడాలసెంట్ ఏజ్లో ఉన్న పిల్లలు ఎవరు ఎట్లా అంటే ఒక సొల్యూషన్ కింద కల్చరల్ రినైజాన్స్ మీరు అన్నా చూసారా, వేరు యాక్టివిటీస్. ఆర్ట్ ఎప్పుడు కూడా క్లోజ్ టు ద హార్ట్ అని. ఎనీ ఆర్ట్, స్పోర్ట్ కానీ, గేమ్ కానీ, లేదా మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఇటువంటి అంశాలలో వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాటిని కనుక మనం ఎంకరేజ్ చేసి వాళ్ళతో చేసినట్టయితే ఏమవుతుందంటే గేమ్లో పెట్టారనుకోండి, వాళ్ళకి ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, వారు హార్మోనల్ ఆస్పెక్ట్స్ విపరీతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. సో దాని ఛానలైజింగ్ కావాలి, ఒక విధమైన ఛానలైజింగ్. అది ఒక స్పోర్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక 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 డాన్సు, సంగీతం అని ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు. ఇటువంటి వాటిల్లో కనుక వేరే యాక్టివిటీస్లో కనుక వాళ్ళు ఏదైతే ఇష్టముందో వాటితో అని చేసినట్టయితే ప్రాపర్ ఛానలింగ్ ఉన్నట్టయితే ఆ ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా ఇది అయ్యి కన్స్ట్రక్టివ్గా వచ్చేటటువంటి ఒక అవకాశము, అవగాహన ఉండేటటువంటిది ఉందండి. థ్యాంక్ యూ. సబ్లిమేషన్ అంటారు సార్. ఏం సార్? సబ్లిమేషన్ అంటారు. పిల్లలకి ఆ ఎనర్జీని డైవర్ట్ చేయడానికి దట్ ప్రాసెస్ ఇస్ నోన్ యాస్ సబ్లిమేషన్.
అదే పేరు ఏముంది, ఛానలింగ్ అన్నాను. ఇదిగా ఎనర్జీని ఒక విధమైనటువంటి కన్స్ట్రక్టివ్ లెవెల్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారము. ఈ టాపిక్ మీద ప్రసాద్ గారు చాలా కాంప్రహెన్సివ్ గా కవర్ చేశారు. వారికి అభినందనలు ప్రథమంగా. ఇందులో ప్రశ్నికుడు అడిగినటువంటి ప్రశ్న ఇది ఇన్ఎస్కేపబుల్, అంటే మనము దీని నుంచి ఎస్కేప్ అవ్వలేమన్నమాట. అటువంటి పరిస్థితి ఫిజికల్ సైకలాజికల్ రెండు యొక్క ఆవశ్యకత ఉంది కదా ఈ సెక్స్ అనేటటువంటిది. ఇది రూట్ కాజ్ ఆఫ్ కేయాస్ అన్నాడు. సంక్షోభానికి రూట్ కాజ్ ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ కి ఉంది. సో దీన్ని ఎలాగా డీల్ చేయాలండి ప్రశ్న చాలా యాప్ట్ గా మనకు వేశాడు కృష్ణమూర్తి. ఫస్ట్ లోనే అసలు ఆ సమస్యకి వెళ్ళే ముందు మన మైండ్ ఏది టచ్ చేసినా కూడా అది ప్రాబ్లం కింద అయిపోతుంది. ఏదో ఒకటి, ఈ సెక్స్ అనే కాదు, మొత్తం ఏదైనా సరే, అది గాడ్ అనండి, లవ్ అనండి, రిలేషన్షిప్ అనండి, ఏదైనా కూడా టచ్ అయితే ఇదవుతుంది. ఎందుకు మనం ఇలాగ సమస్యగా చేస్తున్నాము, ఒక హారర్ గా ఎందుకు చేస్తున్నాము ఇందులో అంటే, ఎందుకు మనం జీవితంలో ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ కి సబ్మిట్ అయిపోతున్నాం, లొంగిపోయి ఉంటున్నాము, వాటిని ఎందుకు మనం ఎండ్ చేయట్లేదు, అంతం చేయటం లేదు, లేకపోతే మనకి డై అవ్వట్లేదు, మనకి ఆ ప్రాబ్లమ్స్ తోటి వాటితోటే ఉంటున్నామా, వాటితోటి ఎందుకు ఇది ఫ్రీ అవ్వలేకపోతూ ఉన్నాము అనేటటువంటి సమస్యను మనం ముందు ఉంచాడు. సో ఒక సెక్సే కాదు, ఏ ఇష్యూని టచ్ చేసినా కూడా మైండ్ అది ప్రాబ్లం కింద చేసేస్తుంది. ఎందుచేతనా అనేటటువంటిది అంటూ సెక్స్ అనేది చాలా రిలవెంట్ అయినటువంటి ప్రశ్న. తర్వాత దీనికన్నా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అసలు మనం జీవితాన్నే ఒక సమస్యగా ఎందుకు చేస్తూ ఉన్నాము, ఇది మనం అక్కడ గమనించాలి. మన హోల్ బిజినెస్ ఆఫ్ లివింగ్, మన జీవితాన్నంతా కూడా మనం గమనించినట్టయితే, మనం పని చేయడము, ఎర్నింగ్ చేయడము, ఆలోచన, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సింగ్ ఇవన్నీ కూడా ఎందుకు మనం సమస్య కింద తీసుకొస్తున్నాము అనేటటువంటిది ఒకసారి ముందుగా ఇది చేయాలి. దానికి కారణం ఏంటంటే, మనం ప్రతిదాన్ని కూడా సూపర్ఫిషియల్ గానే డీల్ చేస్తున్నాము అంటాడు. జీవితంలో కంప్లీట్ గా మనం లుక్ చేయటం లేదు. అది ఇట్లా మనం ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచన చేస్తూ ఉన్నాము. అది ఎప్పుడు కూడా మన ఆలోచన అంతా కూడా ఒక సెంటర్ నుంచి టువర్డ్స్ ద పెరిఫరీ, అంచుకి. కానీ మనలో చాలా మందికి ఆ పెరిఫరీ అంచే సెంటర్ కింద మనం భావించి అక్కడే మనము జీవిస్తూ ఉన్నాము. అదంటే ఆ పెరిఫరీ అంటే అది నేను అనేటటువంటి ఇది సెల్ఫ్. సో అది ఏం టచ్ చేసినా కూడా అది సూపర్ఫిషియల్ గానే ఉంటుంది, పైనే ఉంటుంది. అది అంటూ జీవితం సూపర్ఫిషియల్ కాదు, చాలా లోతైనటువంటి అంశం ఉంది. సో మనం సూపర్ఫిషియల్ గా జీవిస్తున్నాం కాబట్టి మన రియాక్షన్స్ కూడా సూపర్ఫిషియల్ గానే ఉన్నాయి, అక్కడక్కడ పైనే ఉన్నాయి. అది సో మనం ఏదైనా అంచుల్లో చేసినట్టయితే అది తప్పనిసరిగా సమస్య కిందే అది పరిణమిస్తుంది అంటాడు. అది జీవితం కాదు, కంప్లీట్ జీవితం కానే కాదు. అది మనం గమనించాలి. అది సో ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే, మనము ఈ అంచులో ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ దగ్గరే మనం అలా జీవించున్నట్టయితే ఆ సెన్సేషన్స్ వాటితో ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అంటాడు. అది పెద్దవైనా కూడా చిన్నవైనా ఏదైనా కూడా ఉండేటటువంటి అంశము అంటాడు. అంటూ మనం విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద మైండ్, మన మనస్సు పరిధిలోనే మనం జీవించినంత కాలము ఈ సమస్యలన్నీ కూడా తప్పవు, ఉంటాయి అన్నాడు. అంటూ ఆ మైండ్ నేచర్ని తీసుకొచ్చాడు. మైండ్ అంటేనే సెన్సేషన్స్ అని అది ఒకటి, అది ఏది టచ్ చేసినా కూడా మనకి మెజరీ, కన్ఫ్యూజన్ వస్తుందని ఒకటి. అలాగే మైండే రియల్ కారణము మన ప్రాబ్లమ్స్ కి, ఎందుకంటే అది ఎప్పుడు మెకానికల్ గానే ప్రతి సమస్యని చేస్తూ ఉంటుంది, కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్ గా కానీ. అది తర్వాత మైండ్ అనేటిది ఎప్పుడు సూపర్ఫిషియలే అనేటటువంటిది ఒకటి. తర్వాత మనము ఈ సూపర్ఫిషియల్ లో చాలా జనరేషన్స్ తరతరాలు మనము స్పెండ్ చేస్తున్నాము, మన హోల్ మొత్తం జీవితాలు చేస్తున్నాము. ఇట్లా ఇది కల్టివేట్ చేసుకోవడానికి ఎలా కల్టివేట్ చేస్తున్నాము, ఇది మోర్ క్లెవర్, ఇంటెలిజెంట్ కాదు, ఇది క్లెవర్ గా, కన్నింగ్ అనమాట, సటిల్ గా, డిజానెస్ట్, క్రూకెట్ గా ఇదే మనం తయారు చేస్తున్నాం, కల్టివేట్ చేస్తున్నాం మన మైండ్ ని. అది సో ఇదే మనం యొక్క రియల్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ అవుతుంది అన్నాడు. అంటూ ద వెరీ నేచర్, తత్వం చెప్తున్నాడు. మైండ్ యొక్క నేచర్ని ఏదో చేస్తుంటే ఇది డిజానెస్ట్ అన్నాడు, ఆనెస్టీ లేకపోవడం, క్రూకెడ్, అంత క్రూరత్వమైనటువంటి ఇది ఆలోచన,
ఇన్క్యాపబుల్ ఆఫ్ ఫేసింగ్ ఫ్యాక్ట్స్ ఫేస్ చేసే సందర్భం ఉన్నది అని. సో దీనివల్ల ఈ మైండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తుంది. అదే ప్రాబ్లం అన్నాడు, అదే ప్రాబ్లం. మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం. మైండ్ బీయింగ్ హియర్ సెల్ఫ్, మీ అనేటటువంటి అది. సో అది అయిపోయిన తర్వాత సో ఆయన మైండే చేస్తోంది సమస్యలు, అన్ని సమస్యలు ఇంక్లూడింగ్ సెక్స్ అనేటటువంటిది. అది టచ్ చేసినంత కాలము మనకి సమస్యలు ఉంటూనే ఉంటాయి అని చెప్పాడు. అంటే మన స్పెసిఫిక్ వచ్చాడు, మన సెక్స్ ప్రాబ్లం గురించి వచ్చాడు. అసలు ఈ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అంటే ఏమిటి అని తీసుకొచ్చి, ఇది యాక్టా, దాని చర్య అంటారా, లేకపోతే దానికి సంబంధించిన ఆలోచన, ఈ రెండు కూడా చెప్తూ ఇది నిజంగా షూర్లీ అది యాక్ట్ కానే కాదు, అది అయితే ప్రాబ్లం కాదు. కానీ ఎలాగైతే మనం తింటున్నామో అది ప్రాబ్లం కాదు. ఎప్పుడు అవుతుంది ఆ ప్రాబ్లం? తినడం కూడా థింకింగ్, ఓవర్ థింకింగ్, ఊరికి దాని మీద ఆలోచన చేస్తూ ఉంటే అది కూడా ప్రాబ్లం కింద తయారవుతుంది. సో ఇక్కడ థింకింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది అని గమనించాలి అంటున్నాడు. అది సో అంటూ ఎందుకు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము ఈ సెక్స్ అనే సమస్య గురించి? అసలు దీన్ని ఎందుకు ఎలా బిల్డ్అప్ మనం అలా పోగు చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటున్నాము? వై అంటే మనం ఎన్విరాన్మెంటే, సినిమాస్ అన్నారు, మ్యాగజైన్స్ అన్నారు, కథలు, తర్వాత హౌ ఎ ఉమెన్ డ్రెస్, ఇది ఆపోజిట్ సెక్స్ వాట్ ఎవర్. సో ఎలాగైతే డ్రెస్అప్ చేసుకుంటున్నారో వాళ్ళ వస్త్రధారణ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా కూడా మన సెక్స్ ఆలోచనని బిల్డ్ చేస్తున్నాయి, అలా ప్రేరేపిస్తూ ఉన్నాయి అంటాడు. అది నిర్మితం అవుతున్నాయి అంటాడు. అది సో ఇలా ఎందుకు మైండ్ చేస్తోంది, ఎందుకు మనం ఆలోచన చేస్తున్నాము సెక్స్ గురించి, ఎందుకు అది సెంట్రల్ ఇష్యూ కింద తయారైంది మనకి ప్రధానమైనటువంటి అంశము. ఇందాక రాంబుద్ధ గారు ద ఫారెన్ సైట్స్ యొక్క ట్రాఫిక్ నియర్లీ 80% అని అంతవరకు అన్నారంటే ఫ్రమ్ ఇండియా. యు సీ ద ఎనార్మిటీ. ఒక విధంగా చూస్తే ఇండియా ఈజ్ ఎ సెక్స్ స్టార్వ్డ్ నేషన్ అని కూడా కొన్ని సందర్భాల్లో మెన్షన్ చేసిన సందర్భం. ఎందుకంటే లాట్ ఆఫ్ కంట్రోల్, లాట్ ఆఫ్ సప్రెషన్, మన యొక్క లిటరేచర్, సెక్రెట్, సోకాల్డ్ స్పిరిచువల్ రిలీజియస్ లిటరేచర్ ఉండడం మూలన అని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా కంట్రోల్ చేసుకోండి అనేటువంటి భావంతో దాన్ని ఏదో ఒక అంశం కింద అవగాహన చేసుకోవడం కాదు, కంట్రోల్ చేసుకోవడం అనేటువంటి దాంతో వచ్చిన ఇష్యూ కింద అయింది. ఇది ఒక సెంట్రల్ ఇష్యూ కింద అయింది. అది సో మనకి చాలా అంశాలు ఉన్నాయి ఆలోచన చేయడానికి, మన అటెన్షన్ డ్రైవ్ చేస్తూ ఉన్నాయి, వాటిని డిమాండ్ చేస్తున్నాయి. కానీ మన కంప్లీట్ అటెన్షన్ ఈ సెక్స్ ఆలోచనకి ఇస్తున్నాము. అంటే ఏంటనమాట, సెక్స్ ఆలోచన, ఆ సమస్య ఏ విధంగా, అంత తీవ్రత ఏ విధంగా ఉన్నది అని మన ముందు తీసుకొచ్చాడు. సో ఎందుకు ఇలా అవుతుంది, ఏమవుతుంది, మైండ్స్ అన్ని కూడా ఆక్యుపై చేస్తే, ఈ సెక్స్ ఆలోచనతో ఆక్యుపై చేస్తే ఏమవుతుంది, సెక్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇది అల్టిమేట్ ఎస్కేప్ అన్నాడు. అల్టిమేట్ ఎస్కేప్, మనం పారిపోవడానికి. ఇట్ ఈస్ కంప్లీట్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. మనం సెల్ఫ్ని మర్చిపోయేటటువంటి కంప్లీట్ గా ఆ ఒక్క మూమెంట్ లోనే మనం ఫర్గెట్ అవుతాము. కంప్లీట్ హ్యాపీనెస్ అనేటువంటిది కూడా మొమెంటరీగా కూడా మనం గమనించవచ్చు అంటాడు. సో ఇంకో ఏ విధంగా కూడా మనం ఫర్గెట్ అవ్వలేం సెల్ఫ్ అంటూ మనలో ఉన్న కాంట్రడిక్షన్ తీసుకెళ్తాడు. అన్ని యాక్టివిటీస్ మనం చేసే అన్ని కూడా మన మీని ఎంఫసైజ్ చేస్తున్నాయి, అండర్లైన్ చేస్తూ ఉన్నాయి. మన యాక్టివిటీస్, మన బిజినెస్ అనండి, రిలీజియన్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పొలిటికల్ యాక్షన్స్, సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన నేను నా యొక్క గొప్పతనము, నా ఇది అది అని దానికే ఎక్కువగా దానికి ప్రాధాన్యత, ఎంఫసిస్ ఇస్తున్నాయి. అది ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ ఇస్తున్నాయి మీకు ఎప్పుడు కూడా. కానీ ఈ ఒక్క యాక్టే సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, ఆ సెల్ఫ్ని మీ నుంచి ఫర్గెట్ అవుతున్నాం, మర్చిపోతున్నాము, మనం మర్చిపోయే అవకాశం ఉందన్నమాట. ఇకంటే నో ఎంఫసిస్ ఆన్ మీ, ఎంఫసిస్ లేదు మీ మీద. అది మనం గమనించాలి. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తారతమ్యం, సెక్స్ యొక్క యాక్ట్ ఆస్పెక్ట్ కి మిగతా అంశాలన్నిటికీ కూడా అవన్నీ కూడా మీకు ఎంఫసిస్ ఇస్తున్నాయి, స్ట్రెంగ్త్ ఇస్తున్నాయి. ఇది మీని ఫర్గెట్ చేస్తోంది, సెల్ఫ్ ఫర్గెట్ అవుతుంది. దానివల్ల మనకు మొమెంటరీగా ఒక హ్యాపీనెస్ మనం కూడా ఇది అవుతున్నాం. ఇది అల్టిమేట్ ఎస్కేప్ అవడం వల్ల ఏమవుతున్నాడు మానవుడు, దానికి క్లింగ్ అవుతున్నాడు, పట్టుకుని ఎలాడుతున్నాడు. ఈ సెక్స్ ఆలోచన దాని మీద క్లింగ్ అవుతున్నాడు. ఎందుకంటే అది కంప్లీట్ ఫర్గెట్ఫుల్నెస్, అది కొన్ని సెకండ్స్ అయినా దాంట్లోనే ఉంది కాబట్టి. అది తర్వాత ఇంక ఏ ఇష్యూ అయినా సరే టచ్ చేస్తే మనం ఏమవుతుంది, అది ఒక హారర్ కింద తయారవుతుంది, ఒక సఫరింగ్ మనకు వచ్చేటటువంటి అది. అందుచేత
మనం ఎంతసేపు ఈ యాక్ట్, ఈ సెక్స్ యాక్ట్ లేకపోతే ఆలోచన దానికి సంబంధించిన దానికి మనం క్లింగ్ అవ్వడానికి ఎక్కువగా మనం సంసిద్ధతగా ఉన్నాము. అది అయితే అది ఇంకా ఎక్కువ క్లింగ్ అయ్యే కొలిది కూడా అది కూడా ఒక ఇష్యూ కింద హారర్ కింద అవుతుంది అంటాడు. అంచేత ఎందుకు మనం దాని నుంచి కూడా ఫ్రీ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. సో మనం దానికి ఏదో బానిసవ్వాలనేటటువంటి భావన ఉండదు. మనం డోంట్ వాంట్ బి స్లేవ్ టు ఇట్. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఇదే మైండ్ మళ్ళీ ఇన్వెంట్ చేస్తుంది. ఇది సో కాల్ చాస్టిటీ అనండి, సెలిబతి, ఆ వాటిని ఇన్వెంట్ చేసి వాటిని పర్సూ చేస్తూ ఉంటుంది. ఇది మనం జరిగేటటువంటిది. సో సెలిబ్రేటివ్ చాస్టిటీ అన్ని కూడా దేని ద్వారా ఎట్లా చేస్తుంది? త్రూ సప్రెషన్. ఈ మైండ్ చేస్తుంది. యాక్చువల్లీ మైండ్తో వచ్చేవి కాదు, మైండ్తో కానివి యాక్చువల్లీ ఈ చాస్టిటీ కానీ ఈ సెలిబసీ కానీ ఇక్కడ మైండ్ ట్రై చేస్తుంది త్రూ సప్రెషన్. సో దానివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అది దానివల్ల ఏమవుతుంది, ఇది వల్ల మన మైండ్ చేసేటటువంటి యాక్టివిటీ కింద తయారైపోయి అది ఫ్యాక్ట్ నుంచి చూడకుండా చేస్తుంది. అసలు రియల్గా ఫ్యాక్ట్ ఏమిటి అనేటటువంటి అంశాన్ని అది. సో ఇది మళ్ళీ ఏమవుతుంది, ఈ మైండ్ చేసే పనే కాబట్టి ఇది మళ్ళీ ఎంఫసిస్ ఇస్తుంది ఇది మీ మీద. నేను చాలా సెలిబ్రేట్ని, నేను చాలా చాస్టైట్ని ఇన్ ఆ ఫీలింగ్ తోటి మళ్ళీ ఆ మైండ్ ఆ ఈగో మళ్ళీ ఇంకా స్ట్రెంగ్త్ అనేటటువంటి ఇది ఉంటుంది. సో మళ్ళీ సేమ్ ట్రబుల్ ఎఫర్ట్ ఇదంతా కూడా మళ్ళీ ఏర్పడుతుంది అనమాట అది. సో అంటూ ఈ సెక్స్ అనేది ఈ కాంప్లెక్స్ చాలా చాలా కష్టతరమైనటువంటి సమస్య కింద ఉంటుంది. ఈ మైండ్ని అవగాహన చేసుకోనంత వరకు అన్నాడు. మన మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది దాని యొక్క అవగాహన చేసుకోనంత వరకు ఈ సెక్స్ అనేది చాలా పెద్ద సమస్య, క్లిష్టమైన సమస్య కిందే ఉంటుంది అంటూ ఈ యాక్ట్ ఇందాక చెప్పాడు. యాక్టే ప్రాబ్లం కాదు, మన ఆలోచనే, ఆ యాక్ట్కి సంబంధించిన ఆలోచనే వస్తుంది అని మనం ఏం చేస్తున్నాం ఈ ప్రాసెస్లో. ది యాక్ట్ని సేఫ్ గార్డ్ చాలా రక్షింపజేసుకుని గార్డింగ్గా మనం పెట్టుకున్నాం ఆ యాక్ట్ని మాత్రం. ఎట్లా? యూ లివ్ లూజ్లీ అన్నాడు. ఈ లూజ్లీ అంటే మనం దగ్గర మీరు చూస్తే 30 years బ్యాక్ వరకు అనుకుంటున్నాను నేను, ఆల్మోస్ట్ ఈ స్మాల్ టౌన్లో కూడా ఒక స్ట్రీట్ ఉంటుంది రెడ్ లైట్ ఏరియా అప్పట్లో. కానీ దాన్నంతా అది ఒక విధంగా బ్రేక్ ఎలా అయింది అని అంటే మళ్ళీ హెల్త్ రీజన్స్ వల్ల ఎయిడ్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి అవన్నీ ఒక విధంగా వ్యానిష్ అయినాయి. మేబీ ఇన్ ఏ డిఫరెంట్ వే నౌ ఇట్ మే బి ప్రివైలింగ్, కానీ అది ఒక విధంగా ఒక అంశాన్ని గమనించవచ్చు. తర్వాత ఇందాక ప్రసాద్ గారు అన్నారు ఆర్ సో మెనీ అఫైర్స్ అనే అంశము. ఒకటి ఇండల్జింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ మ్యారేజ్ అంటే లెజిటిమసీ, దానికి చట్టబద్ధత తీసుకొచ్చేటటువంటి. దేర్ మే మేకింగ్ యువర్ వైఫ్ ఇంటూ ప్రాస్టిట్యూట్, చాలా ఎక్స్ట్రీమ్ గా ఆయన పదం వాడారు. సో దాన్ని ఈ కాంటెక్స్ట్ లోనే ఆమె కన్సెన్సస్ కూడా చాలా ప్రాముఖ్యత దానికి ఇవ్వడానికి పొలిటికల్ గా దానికి మన ఫ్రేమ్వర్క్ లో ఇప్పుడు జరుగుతుంది. మనం కోర్ట్స్ లో అక్కడ జరుగుతుంది. ఆల్రెడీ అదర్ కంట్రీస్ అడాప్టెడ్ ఇట్, అది జరుగుతుంది. సో అంటే ఏంటంటే యాక్ట్ యొక్క దాని సేఫ్ కూడా చాలా రక్షించుకుంటున్నాం మనం అనే ఏ విధంగా కూడా మనం ఇది చూస్తే అది. అయితే ఈ ప్రాబ్లం, ఈ సెక్స్ అనేటటువంటి ప్రాబ్లము ఎప్పుడు మనకి రిజాల్వ్ అవుతుందంటే ఈ హోల్ ప్రాసెస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద మీ అంటే ఐ అనేటటువంటిది కంప్లీట్ గా మనం అవగాహన చేసుకున్నప్పుడు కంప్లీట్ గా అప్పుడు దాని నుంచి మనం రిజాల్వ్ అవుతాము అంటాడు. అది అప్పుడు వరకు ఆ ఐ అనేటటువంటి అంశాన్ని, నేను అనే అంశాన్ని మనం అవగాహన చేసుకున్నంత వరకు ఈ సెక్స్ అనేది ఒక ప్రాబ్లం కింద ఉంటూనే ఉంటుంది అన్నాడు. అదే అంటూ ఎవరైతే అంబిషియస్ గా ఉంటారో, ఎంతో అది అచీవ్ చేయాలా, ఇది అచీవ్ చేయాలా, పొలిటికల్ గా కానీ రిలీజియస్ గా కానీ, అది ఏమిస్తుంది, ఇది సెల్ఫ్ ని ఎంఫసైజ్ చేస్తుంది, అండర్లైన్ చేస్తుంది, ఇంకా గట్టిపరుస్తుంది, స్ట్రెంగ్త్ చేస్తుంది. సో అది ఓన్లీ ఇట్ ఇస్ అన్ యాక్టివిటీ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్పాన్షన్. సెల్ఫ్ ని ఇంకా మనం అలాగే ఇది చేసుకున్నాం. సో అది ఉన్నంతకాలం సెక్సువల్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది చెప్తూ మనలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్ ని మన ముందు ఉంచాడు. ఒక విధంగా చూస్తేనేమో మనము ఈ సెల్ఫ్ ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో ఒక చోట వెళ్తున్నాం ఒక విధంగా. ఇంకో విధంగా ఏంటి, మనం ఫర్గెట్ అవ్వాలనుకుంటున్నాం. అంతే అదా వి వాంట్ టు ఫర్గెట్, అలాగే టు లూజ్ అవర్ సెల్ఫ్స్ అనమాట, ఇఫ్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్ అయినా సరే. సో ఈ రెండు ఏ విధంగా ఉంటాయి, రెండు టుగెదర్ నో. సో ఇట్స్ ఏ కాంట్రడిక్షన్ ఇన్ లైఫ్ అన్నాడు. సో ఎంఫసిస్ ఆన్ ద మీ
అండ్ ఫర్గెట్టింగ్ ద మీ. అది రెండు అంశాలు. అది అంటూ సెక్స్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇక్కడ చూస్తే ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్. ఇదే ఈ యొక్క లోపల మనం జరిగినటువంటి సంఘర్షణ, కాంట్రడిక్షన్ ని మనం గమనిస్తే, సో ఈ కాంట్రడిక్షన్ ని మైండ్ ఇటు పరిస్థితుల్లో బ్రిడ్జ్ చేయలేదు, అది దాన్ని పూడ్చలేదు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దాన్ని. ఎందుకంటే మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాంట్రడిక్షన్, మన లోపల రెండు ఉన్న అంశాలు కాబట్టి. అది అది అయితే ఈ కాంట్రడిక్షన్ ని ఎప్పుడు అవగాహన చేసుకోగలుగుతాము అంటే, ఈ లోపల జరిగేటటువంటిది ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ఆ సెల్ఫ్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సంపూర్ణంగా మనం అవగాహన చేసుకున్నప్పుడు ఈ కాంట్రడిక్షన్ కూడా మనం అవగాహన చేసుకోగలుగుతాము అంటాడు. అది దాన్నే మళ్ళీ ఇది చేసాడు అనుకోండి. దాంట్లో అయిపోయిన తర్వాత ఈ చాస్టిటీ, ఈ సెలబసీ, ఈ రెండు అంశాల గురించి కొద్దిగా డీటెయిల్ గా చెప్పాడు. అది మన మైండ్ అది టేకప్ చేసి వాటిని చేసినంత కాలం అవుతుంది, సపరేషన్ అవుతుంది. సో ఆ మైండ్ చేసేటప్పటికి మళ్ళీ అగైన్ సెల్ఫ్ మీదే ఎంఫసిస్ అవుతుంది. దానివల్ల అది రియల్ చాస్టిటీ కానీ అది సిలబసీ కాదు. దే హావ్ నథింగ్ టు డూ విత్ ద మైండ్ అన్నాడు. మైండ్ తో సంబంధం కానిది అటువంటిది అన్నాడు. అంటూ ఈ చాస్టిటీ అనేటటువంటిది లవ్ ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది అన్నాడు, ప్రేమ ఉన్నప్పుడే. అంటూ లవ్ అనేటటువంటిది మైండ్ కి సంబంధించినది కాదు, అది మైండ్ కి సంబంధించినటువంటిది కానే కాదు. యాక్చువల్లీ మైండ్ లో ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా మనం అవగాహన చేసుకుని వాటి నుంచి ఫ్రీ అయినప్పుడే వచ్చేటటువంటిది ఇది స్టేట్ ఆఫ్ లవ్. అది అక్కడే దట్ ఇట్ నోస్ చాస్టిటీ, వాట్ ఈస్ చాస్టిటీ అనేటటువంటిది అది తెలుస్తుంది అన్నాడు. అదిలో తర్వాత థాట్ ప్రాసెస్ గురించి చాలా చక్కగా ఇక్కడ 2-3 అంశాలు కొద్దిగా డీసెంట్ గా ఇచ్చేసాడండి. మనము చూస్తే ఈ థింకర్ అనేవాడు ఎలా వస్తాడు, ఇంతకుముందు కూడా మనం ఇదివరకు కూడా ఇది చేసాం. థింకర్ అనేది నథింగ్ బట్ బండిల్ ఆఫ్ థాట్స్. ఈ థాట్స్ లో 3-4 థాట్స్ 4-10 ఒక బండిల్ తయారయ్యి అదే ఒక థింకర్ కింద ఒక ఎంటిటీ కింద తయారయ్యి వాడు ఏం చేస్తాడు, బాస్ అయి కూర్చుని మిగతా థాట్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడము. ఇది జరిగేటటువంటి ఒక ట్రిక్ ఆఫ్ ది మైండ్ జరిగేటటువంటి దాన్ని ఏమన్నాడంటే థింకర్ ని ఇష్టమూర్తి ఇక్కడ ఇట్స్ ఎ ఫిక్టిషియస్ ఎంటిటీ, ఫిక్టిషియస్ కృత్రిమ, అదిలో ఎన్ ఇల్యూజన్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. మైండ్ యొక్క భ్రమ, ఎన్ ఇల్యూజన్ మైండ్ అన్నాడు అదిలో. తర్వాత వెన్ దేర్ ఇస్ ఎ రియలైజేషన్ ఆఫ్ థాట్, అంటే ఆలోచన అనేటటువంటిదే మనం నిజంగా రియలైజ్ అయితే ఇట్స్ యాజ్ ఎ ఫ్యాక్ట్, అదొక ఫ్యాక్ట్. ఒక థాట్ అనే ఆలోచన అనేటువంటిది ఒక ఫ్యాక్ట్ అనేది, లైక్ ఎనీ అదర్ ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్. అప్పుడు మనం ఆ ఫ్యాక్ట్ గురించి ఆలోచించాం, వీ డోంట్ థింక్, ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆలోచన అనేది. అది అంటూ మరి దాని గురించి ఎలా తెలుసుకోవాలి, ఆ థాట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ కాబట్టి ఆ థాట్ ఎలా తెలుస్తుందంటే మీరు సింపుల్ గా చాయిస్లెస్ అవేర్నెస్, మన చాయిస్లెస్ గా అవేర్నెస్ వెరుపుతూ ఉన్నట్టయితే అప్పుడు ఆ ఫ్యాక్ట్ లో ఏదైతే ఇంప్లైడ్ ఉందో లోపల అంశాలు ఆ ఫ్యాక్ట్ లో ఉన్నటువంటివి దే బిగిన్ టు రివీల్ ఇట్ సెల్ఫ్. అది అన్రావెల్ అవుతాయి అనమాట, రివీల్ అవుతాయి అనమాట. అది సో అప్పుడు థాట్ యాజ్ ఫ్యాక్ట్ ఎండ్స్. మనం ఇంతకుముందు కూడా చూసాం చాయిస్లెస్ అవేర్ ద్వారా ఆ ప్రతి అంశాన్ని మనం చూసినట్టే థాట్ ఇట్ విల్ రివీల్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ వ్యానిష్ అని మనం ఇంతవరకు చూసాం. అదే అంశాన్ని ఇక్కడ చక్కగా థాట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ దాన్ని మనం గమనిస్తే అప్పుడు ఆ ఫ్యాక్ట్ గురించి ఆలోచించాం. సో దాన్ని మనం చాయిస్లెస్లీ అవేర్ గా మనం ఎరుగుతూ ఉన్నట్టయితే ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఈస్ ద థాట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ దట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ దెన్ వ్యానిషెస్. అది అప్పుడు మీరు చూస్తారు అన్ని సమస్యలు కూడా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు, ఆ విధంగా అవుతాయి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, సెక్స్ అనేటటువంటి ప్రాబ్లం కానే కాదు. ఇంత సింపుల్ గా చెప్పాడు కానండి. ఇక్కడ మీరు చూస్తే ఈ థింకరు, ఆ థాట్, అది ఇక్కడ చాలా మెయిన్ ఆస్పెక్ట్ ఉండదు. ఇది కనుక మనకు చక్కగా అవగాహన అయ్యి మన డీపర్ సెన్స్ లో త్రూ చాయిస్లెస్లీ అవేర్, అప్పుడు ఆల్ ఇష్యూస్ కెన్ బి ఇంక్లూడింగ్ సెక్స్ కెన్ బి రిజాల్వ్డ్ అనేటటువంటిది. అది సో అప్పుడు సెక్స్ ప్రాబ్లం కాదు, ఇట్ హాజ్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్. దానికి ఉండే ప్లేస్ దానికి ఉంటుంది. అది ఐదర్ ప్యూర్ కాదు, ఇంప్యూర్ కాదు, దానికి అది కాదు ఇది కాదు అనేది. సో ఇట్ హాజ్ గాట్ ఇట్స్ ప్లేస్. కానీ మన మైండ్ ఎప్పుడైతే తనకి ప్రిడామినెంట్ ప్లేస్ ఇస్తుందో అప్పుడు ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. అది సో మైండ్ టచ్, మనం ఇందా అనుకున్నాం వాట్ ఎవర్ మైండ్ టచెస్ ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ మైండ్ టచ్ అయినట్టయితే దట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. సెక్స్ ఆల్సో ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. అది మనం గమనించాల్సి ఉంది.
అంటూ ఈ మైండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆ మనసు తనకు తాను దాని యొక్క ప్రాసెస్ని అది అవగాహన చేసుకున్నది ఎండ్ అయినప్పుడు, అంతమైనప్పుడు, అంటే దట్ మీన్స్ వెరీ థింకింగ్ సీరియస్ ఆగినప్పుడు, ఆలోచన అనేటటువంటి ఆగినప్పుడు, అప్పుడు క్రియేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ క్రియేషన్ అన్నాడు అది. సో ఇన్ దట్ క్రియేషన్ ఇట్ మేక్స్ అస్ హ్యాపీ. దట్స్ అల్టిమేట్ క్రియేషన్ అనేటటువంటి ఇదిలో. సో ఆ స్టేట్ ఆఫ్ క్రియేషన్ లో ఉండటం అనేది బ్లిస్ అన్నాడు. సో బ్లిస్, బెనిడిక్షన్ కృష్ణమూర్తి గారు వాడుతూ ఉంటారు కదా అది. ఎందుచేత ఇట్ ఈస్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, అక్కడ కంప్లీట్ సెల్ఫ్ లేనటువంటి మనం మరిచినటువంటి సందర్భం అన్నమాట అది మనకి. అంటూ ఇది ఏదో థియరిటికల్ గా, ఇది ఇట్స్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్, ఏదో థియరిటికల్ గా ఇచ్చిన అకాడమిక్ గా ఇచ్చినటువంటిది ఇంటలెక్చువల్ది కాదు. మన రెగ్యులర్ ప్రాబ్లమ్స్, డైలీ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ కి ఇట్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్ అన్నాడు. అంటే ఎంత మైండ్ని అవగాహన చేసుకోవడము, మైండ్ని అవగాహన చేసుకోవడం అంటే మన సెల్ఫ్, మీ దాన్ని అవగాహన చేసుకుని ఫ్రీ అవ్వడం అన్నమాట దాని అంశాన్ని. సో అదే దీనికి ఆన్సర్ అనేటటువంటి అంశాన్ని అనేది. అంటూ ఈ మైండ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఇట్ డినైస్ లవ్, ప్రేమని ఇది చేస్తుంది అదే. సో లవ్ లేకుండా చాస్టిటీ లేదు అదే. సో మనకేంటంటే లవ్ లేదు కాబట్టి మనం సెక్స్ ఒక ప్రాబ్లం కింద చేస్తూ ఉన్నాము. సో ఇన్ అదర్ వర్డ్స్ ఈ టోటలీ సేస్ మైండ్, ద ఫంక్షనింగ్ ఆఫ్ ద మైండ్, అది కంప్లీట్ గా అవగాహన చేసుకుని ఇది దట్ ఇట్ సెల్ఫ్ ద మైండ్ అండ్ కీప్స్ క్వైట్, అప్పుడే జరిగేటటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇందులో కవర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆనంద్ గారు. Good evening, sir. Sir, there are only, few things. Sir, my mind has been conditioned for millions and millions of years, sir. Every action of mine is based on conditioning and a matter. The conditioning, again, it provides me security. Now, security, again, it gives me pleasure. Now, every moment I am looking for pleasure, more and more pleasure. Now, this has become a big problem. So when he may be talking about sex, but whatever we touch, whatever we do, whether it is God, whether religion, whether it is country or anything, it becomes a problem. And I have found many escapes. I have found many escapes, and I think I have solved the problem. It is also including sex. Now, how do I understand holistically what K is talking about? He talks about when you look at a problem, he's talking about to see as the problem is, and not what you are seeing or how one is interpreting it. So it is again very essential. So am I interpreting whatever Krishnamurti says all the time? Now the act of sex in Chapnar is not a problem, Mani. Now I literally take that. But it is extremely challenging to know exactly what it means, Sunny. Two individuals, they love each other and come together. So it is extremely challenging. So that is one. And then also, I find, I'm summarizing it, I find there has to be an intention to understand ourselves and not leave it to others or including Krishnamurti, so that, there will be some kind of a change in me. Including Krishnamurti, I'm saying. And it is important to understand this responsibility. Again, I'm saying responsibility, which is out of sensitivity. So, again, responsibility means also freedom. Now, I need to understand that. Now, however small maybe we need to have that kind of a responsibility. I'm saying small within quotes. There's no small or big. So there has to be responsibility. There has to be care. There's affection in our daily life. And now, out of this, probably there may be, I'm saying within quotes, maybe a change, or maybe I see things as they are. Perception, action. The other day, I think there was a little bit of talk on observer and the observed. And when observer is not there, observation is observer, and the observed is not there. What is there? The challenge is only observation, which I don't exist, and there's no interpretation of that. So when I see a tree, I don't say there's a neem tree or a mango tree or a coconut tree. There's a perception of it without saying it's good, bad, ugly.
So it is extremely challenging. It happens many a times when I see something which I don't know, a worm which is going, I don't say it's beautiful or ugly. I don't say it's dangerous or not dangerous. There's a village in Maharashtra, about 200 miles from, I think, Sholapur, where in that village, they live with cobras. The cobras are there everywhere, in the house, outside the house. They feed them. The children play with them. Now, it is beyond my understanding or beyond our understanding. How, when I think cobra is dangerous, the moment I see cobra, I say it's dangerous. So now I come across at this village where people are living with these dangerous snakes. It is there in the Google. I mean, anyone can Google and see that. It's again one of the wonders. So that is what, whenever I see something, there's an interpretation of that. Now that interpretation, it provides me security. I need to look at that. Now, to see that, there has to be an intention, sir. Again, I come back to intention. That is very essential. That can happen out of when one is sensitive. I want a change. I say there must be a change. I say there's nothing wrong with it. And also, we are talking about, all the distractions, but there's no distraction. I mean, it's not that these cinemas were, and say, take 10,000 years back or whatever it is, or, 5,000 years back, or Ramayana, Ravana. I mean, Ravana was an excellent person. He was a Shiva Bhakt. I mean, nobody could, even including the gods, could not do anything to him. Now, what made him fall for Sita is a big question. So I'm just saying that. The moment I say, what is happening around us, I mean, that is the cause, then I said I'm moving away, sir. And also when I say there's so much of traffic from India onto these sites, now I need to understand India's population is number 1 in the world. So obviously there is more traffic from here. So, and I can't say, the Indians are sexed up. See, man is same throughout the world. So I just need to look at these things, sir. I mean, I just made a few notes. I'm just talking about it. So that's it, sir. I mean, that's it. I think I've covered some of the points. And again, when we say, this person was like Krishnamurti, and Krishnamurti was so and was exactly like someone, sir. Like, how do I understand when Krishnamurti says, comparison, when you compare, it's a form of violence. Yes, that person said the same thing. This person said the same thing. That is my interpretation. I may find that Swamiji is a great Swamiji, despite knowing that, he had affairs with his disciples. I may still think it's great. He's a great person. There's one person who's living in USA now. I'm sorry, near England. He's bought an island near England. So it depends. So that's my interpretation. So the moment I say he's as good as both are same, then it becomes a problem, sir. That's about it, sir. Thank you very much. Thank you, Anand. Thank you. Ramoda garu, Prasad garu. So let us have some discussion on any issue. So, one thing I caught my attention is what Anand garu said. If 2 adults come together, so if the adults come together, we like each other, let's have a relation, let's have a sex anukunnappudu, there is no role for me, or there is no role for G.D. Krishnamurti or anybody, because that is their life. They are matured, they want to be together, and all those things. That is absolutely, there is no comment. But ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఎంతసేపు ఆలోచించారు? నెల ఆలోచించారా, 2 నెలలు ఆలోచించారా, లేకపోతే? That's why JK said the act which takes place 15-20 minutes, half an hour, 1 hour, or the build-up you are making for a week, 2 weeks, 3 weeks to lead to that act. There's no build-up. There is a absolute clarity in the mind. If they're doing it, I don't see any reason. I think probably that is example. That is right. ఇప్పుడు జనాలు అండర్స్టాండింగ్ ఉండి ఎవరి కాళ్ళు లైఫ్ లో ఉన్నప్పుడు జేకే ప్రాబ్లం లేదు, మనకి ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం. తర్వాత కమింగ్ టు ద ట్రాఫిక్ I just gave an example, and if you look at the overall, I think somebody also mentioned advertisements showing women as a sexual object. బిజినెస్ కి ఏం కావాలి? వాడి ప్రోడక్ట్ అమ్ముకోవడం కావాలి.
వాట్ ఎవర్ ద హ్యూమన్ మైండ్ ఈజ్ ల్యాకింగ్. అందుకే ఇంత ఎగ్జాంపుల్ చెప్పా, ఏదైతే మనలో లేదో దానికోసమే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు బోర్ కొడుతుంది, టైంపాస్ అవ్వాలి, మ్యూజిక్ అని, పాటలని, యూట్యూబ్స్ అని చూస్తున్నాం. సైలెంట్ గా మనకు మనం ఒక 4 గంటలు కూర్చోగలిగాం అనుకోండి, ఏం పని చేయకుండా, మనకి వీటితో సంబంధం ఏముంది? సంబంధం లేదు. సేమ్ థింగ్ విత్ సెక్స్. ఎందుకంటే ఇప్పుడు మనీ ఉంది, మనీ మీ దగ్గర లేదని అనుకుంటున్నాం కాబట్టి మనం సంపాదించాలని ఆలోచిస్తున్నాం. అందుకే ఈ క్లియర్లీ సెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రైట్ ప్లేస్. విల్ యూ బి ఏబుల్ టు పుట్ ఇట్? సెక్స్ ఈ జేకే ఇప్పుడు సెక్స్ కి అసలు ప్లేస్ లేదని చెప్పలేదు మనకి ఎక్కడ. దానికి ఒక ప్లేస్ ఉంది, దాన్ని సరైన ప్లేస్ లో పెట్టగలవా లేదా మరి మనకు తెలియదు. ఎందుకంటే సెన్సేషన్స్ ఏంటంటే నాకు ఒకలాగా ఉంటాయి, మీకు ఒకలాగా ఉంటాయి, వేరే వాళ్ళకి ఒకలాగా ఉంటాయి. దానికి అందుకే ఆన్సర్ చెప్పడం కష్టం. అది కూడా మనమే చూసుకోవాలి. వేర్ డు ఐ పుట్ ఇట్? బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్, బేస్డ్ ఆన్ మై కెపాసిటీస్, I will say, okay, this is the importance I am giving. You might have different opinion, which could be right also. So that's a valid point. If two adults are coming together, there's absolutely no problem with that. That's my opinion, sir, on this one. మీరు ఇది చెప్పారు కాబట్టి పేపర్స్ లో రిపోర్ట్ అయింది జస్ట్ 2 days బ్యాక్. ఒక హైకోర్టు ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ లో, స్టేట్ లో ఈ కన్సెన్సువల్ సెక్స్ చూసారా, అది ఇక్కడ మాకు 16 నుంచి 18 పెంచడం జరిగింది అనమాట. సో 16 ఉండడం అప్రోప్రియేట్, మిగతా దేశాలన్నింటిలో ఉంది. ఇట్ ఇస్ ఎ బయలాజికల్ ఆస్పెక్ట్ కదా. వెన్ దర్ ఇస్ ఎ కన్సెన్సస్, వై షుడ్ వి కమ్ ఇన్ ద వే? దట్ కైండ్ ఆఫ్ ఆలోచన కూడా బాగా జరుగుతుంది. ఇది కోర్టులో కూడా అది రిపోర్ట్ అయ్యే సందర్భం అనమాట. కన్సెన్సస్ బ్రేక్ తీసుకోండి. నో సార్, మీరు చెప్పింది కరెక్టే. 5,000-6,000 years ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ లో మనం ఉన్నాం. సడన్లీ యూ కెనాట్ బ్రింగ్ ఎ లా ఫ్రమ్ సౌదీ అరేబియా అండ్ పుట్ ఇట్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఏదైతే కండిషన్ అయిపోయామో మన మైండ్ ఈ గత ఇన్ని సంవత్సరాల నుంచి, నేను చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ సొసైటీ ఈజ్ బిల్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్లో ఏంటంటే గాడ్ అని కానీ, రిలీజియన్ కానీ, సెక్స్ అని కానీ, దే హ్యావ్ డిఫైన్డ్ ఇన్ ద లాస్ట్ 5,000 years. అందువల్ల ఏంటంటే వాళ్ళు దే డోంట్ మైండ్ వాకింగ్ నేకెడ్ ఆర్ వాకింగ్ విత్ 80% ఆఫ్ ద బాడీ షోన్ అప్. మన ఇండియాలో అలా కాదు కదా. ఇండియాలో మీరు అలా తిరిగారంటే పట్టుకుని తంతారు. స్లోగా ఇన్ఫ్లుయెన్స్ లో ఇప్పుడు మారింది, ఇలా మారుతుంది. పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న ఇష్యూ కూడా అది కోర్టు కన్సెన్సువల్ ఆస్పెక్ట్ లో ఇద్దరు ఉన్నప్పుడు 18 అనే అనడంలో ఎంతవరకు ఔచిత్యం, ఇది అది డిస్కషన్. జడ్జి కూడా మెన్షన్ చేసిన సందర్భం 16 మేబీ అప్రోప్రియేట్ కదా. అంటే ఎందుకంటున్నానంటే ద హార్మోనల్ ఆస్పెక్ట్స్ ఆర్ సో డిమాండింగ్. అది ఆల్రెడీ ఉంది. నాట్ ఓన్లీ మీరు సౌదీ అయినాకల్లా, ఇట్ ఈస్ దేర్ ఇన్ యుఎస్ ఆల్సో, యాజ్ యు నో. సో వేర్ కన్సెన్సువల్ అనేది ఉన్నది, ఇప్పుడు దానికి ఎందుకు ఆలోచించకూడదు అంటే దిస్ ఇస్ ఆల్ ఇటువంటి వస్తూనే ఉన్నాయండి. అది అగ్రి అవుతారా లేదా అనేది మనకు తర్వాత అంశం అనుకోండి. జరిగింది అక్కడ వచ్చింది కాబట్టి అదేంది ఒక లీగల్ అఫెన్స్ కింద బిల్డ్ చేశారు దాన్ని. సో లీగల్ అఫెన్స్ ఏ విధంగా చేస్తారు అనేటటువంటి దాని మీద అక్కడ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబాజీ గారు, ప్రసాద్ గారు ఉన్నారా? ఏమన్నా డిస్కషన్ లో షేర్ చేయండి సార్. ప్రసాద్ గారు. ఏముంది సార్ డిస్కషన్? This topic is, all pervasive. You know that today's topic, very close to every one of us. So sir, best thing, Prasad Garu gave an example of Viagra. Probably that is a good topic to discuss. హలో, మళ్ళీ మాట్లాడతాను సార్, మీటింగ్ లో ఉన్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చెప్పండి రాంబోధ గారు. లేదండి, ఈ బాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ Viagra for age. ఎందుకంటే the reason they bought this medication Viagra, they did lot of experiments, research చేసిన తర్వాత they found a lot of audience.
there are two issues. One is a real problem with sexual desires, and the other one, they want to continue elongate their life. Can I respond? మంచి ఫోన్ అహ్మద్ గారు మీకు రెస్పాండ్ అవుతాను ఇక్కడే. ఇందాక మీరు మాట్లాడినప్పుడు 85 years వాళ్ళు 90 years మన దగ్గరే ఉన్నారు, ఈ జూమ్ సెషన్ లోనే ఉన్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ అవేర్ ఆర్ నాట్. దేర్ ఆర్ 3 people ఆల్రెడీ హియర్. సో నో యా yes నేను చెప్తున్నా. నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేను ఒక స్టడీ చేశాను సార్. మీరు ఎలాగైతే ఎక్కడెక్కడ వెళ్తేప్పుడు స్టడీ చేస్తే, నేను లాంగివిటీ ఉన్నవాళ్ళు నాకు ఫ్రెండ్సే వాళ్ళు. వాళ్ళ ఏజ్లో 100, ఒక ఆయనకైతే 103, ఒక ఆయనకి 93. దే ఆర్ మోర్ యాజ్ అ ఫ్రెండ్స్ అండ్ దే ఇంటరాక్ట్ విత్ మీ లైక్ దట్. అది ఏదో ఆయన పెద్ద ఆయన నుంచి అని కాదు, వేవ్ లెంగ్త్ కూడా అలాగే ఉంటుంది. సో ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఇండస్ట్రియలిస్టు, ఇంకో ఆయన మా చిన్నాన్న గారే, మా ఫాదర్ తర్వాత ఆయన మనల్ని ఈ మధ్యనే కాలం చేశాడు, 98 అయినా. వీళ్ళు ఇప్పుడు కూడానండి ప్రజెంట్లో ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఇది హెల్దీ ఇన్ ద సెన్స్ ఆరోగ్యము, హెల్దీ ఫిజికల్, మెంటల్ అండ్ ఆల్సో వెల్దీ. బికాస్ వెల్దీ ఐ థింక్ దే గో టుగెదర్. ఏదో డబ్బులు లేదు అని కాదు, చక్కగా ప్రజెంట్లో ఉన్నారు. వాళ్ళ సీక్రెట్, ఐ కెన్ కనెక్ట్ టు దిస్ సెక్స్ లైఫ్. ఐ హావ్ సీన్ దట్. I have got a deeper interaction with them. And it's not ఏదో ఒక వైఫ్తో కమిట్ అయ్యాడని అనేటటువంటిది కాదు. బట్ అల్టిమేట్ ఏంటంటే, ఇప్పుడు అల్టిమేట్ రిలీజ్ కదా, కృష్ణమూర్తి ఈజ్ ఆల్సో నాట్ అబౌవ్ బోర్డ్, వీ నో దాట్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మనం గమనిస్తే ఇట్ హెస్ గాట్ ప్రెడామినెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. దట్స్ అ ఫ్యాక్ట్. ఇందాక ఇంకోటి కూడా టచ్ చేశాను నేను, సోషియాలజీలో నేను చదివిన సందర్భము. యానిమల్కి అయితే ఓన్లీ ప్రొక్రియేషన్ వరకే ఆలోచిస్తుంది, ఇది అదొకటే. ఇప్పుడు బట్ మానవుడికి 24 hours ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ప్లెజర్, ప్రొక్రియేషన్ ప్లస్ ప్లెజర్. సో ఇందులో ఉందన్నమాట దాంట్లో ఉన్నటువంటి. సో ఆల్ ద మోర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్, లేకపోతే ఇట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ అగైన్. అండర్స్టాండ్ ద మైండ్, లేదా అది పట్టుకుని మళ్ళీ పెద్ద సమస్య కింద అయ్యేటటువంటి, అదే చెప్పాడు, క్లింగ్ అయ్యి మళ్ళీ దానివల్ల వచ్చేటటువంటి అంశాలన్నీ కూడా మనకు ముందుంచాడు దీంట్లో. Sir, ikkada nenu I would say, sir, sex is a byproduct of love, sir. When two people love each other, okay, I mean, it is not the sex, it is a byproduct. I mean, they love each other so much, they get together, that's all there is. Now, in fact, K said, I mean, somebody would put a question to him, he says, you won't understand if I tell you, he says. You may say, well, what I have done, fine, but you won't understand when I tell you what it is. So it is that is, I had mentioned it earlier also, when two people in love and get together, the act is not important there. It has just taken place, that's about all. And one more thing, sir, when we are talking about the 100 years, I mean, there is a village in Japan, to live 100 years is very common. There are people, almost all people are above 100 over there. And we also are told that there's a place in Himalayas, I think, where the sadhus and the sannyasis live over there. There are people, many people above 100 years. So it's again, I won't want to take 100 years or less than 100 years, but I'm saying when it comes to when we talk about the act of sex, or when you talk about marriage again is it's an agreement between two people. Now I mean, you have to register your marriage. So if you break that agreement, the law will take action on that. So if you violate that agreement, the law is going to take action on that. What law does, I can't say that is right thing, because the judge is also like you and me. He's a human being. I mean, he may be having a lot of information about the marriage agreement and the whatever it is. Yes, sir. Go ahead. Anand garu. Yes, sir. Point గమనించండి. 100 ఏళ్ళు లేరని కాదు అక్కడ, ఉంటే ఉండవచ్చు, అది గురించి కాదు అక్కడ. హెన్రీ కిసింజర్ 100-year-old. పాయింట్ అది కాదు అక్కడ. ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, నా స్టడీ చెప్తూ ఉన్నా, నేను చదివిన వాళ్ళు ఆఫ్ లాంగ్ ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారంటే, దిస్ యాక్ట్ ఆఫ్ సెక్స్, ఐఎమ్ నాట్ అబౌట్ థింకింగ్ ఆఫ్ సెక్స్ కాదు, వీళ్ళు యాక్ట్ ఆఫ్ సెక్స్ లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ దే హ్యాడ్ అన్న మాట నేను మెన్షన్ చేస్తున్నా. అది గమనించండి, అంతవరకే. దట్స్ ఇట్. అర్థమేం లేదు. రైట్ సార్. రామకృష్ణ గారు, చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి సార్, చెప్పండి.
అదే మరి సిగ్నల్ ఇస్తారని చూస్తాం. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు అజంతా ఎల్లోరా గుహలు చూస్తే అక్కడ ఆర్ట్, ఆ స్కల్ప్చర్ అన్ని కూడా హాఫ్ నేకెడ్ గా ఉంటాయి ఆ బొమ్మలో. నేను అప్పుడు చాలా పోషించారు అప్పుడు సెక్స్ గురించి ఇటువంటి పిచ్చి లేదు ఆ రోజుల్లో. బాగా అర్థం చేసుకున్నారు ఆ పూర్వపు మనుషులు. మనం ఏమో కంట్రోల్ అంటున్నాం ఇప్పటికినా. మరి వెస్ట్రన్ కంట్రీస్ లో లేడీస్ ఎలా ఉంటారు, మన లేడీస్ ఎలా ఉంటారు, అది అవసరం ఉందా? మనం అర్థం చేసుకోకపోవడం కారణం అండి. ఇదే కండిషన్ అయిపోయి ఉన్నాం. ఇవన్నీ అక్కర్లా, మనం అర్థం చేసుకోవడం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సత్య సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రశ్న వేశాడు సార్ ఇందులో చాటింగ్ లో. ఈ సెక్సువల్ ఆలోచనని ఎలా స్టాప్ చేయాలి? ఒక ఎక్స్పోజింగ్ ఆర్ ఒక పోర్న్ కంటెంట్ చూసినప్పుడు ఆర్ ఒక ఉమెన్ ని సెక్సువల్ ఆబ్జెక్ట్ గా అలాంటి థాట్ రాకుండా ఉండటము పాసిబులా? ఎస్, ఇది కృష్ణమూర్తి అడ్రస్ చేశాడండి ఇష్యూని, అది మీతో షేర్ చేస్తాను. అసలు మనము చూడడం తోటి స్టార్ట్ అవుతుంది కదండి. ఏ ఆబ్జెక్ట్ నైనా కూడా చూడడం, కాంటాక్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, విధమైనటువంటి టచ్ అవుతున్నాము, దాని తర్వాత సెన్సేషన్. ఆ సెన్సేషన్ ఉండదు. తర్వాత ఏమొస్తుంది, మన లోపల ఆలోచన ఉంది కదా, థాట్, అది క్యాప్చర్ చేసేటప్పుడు డిజైర్ కింద మారుతుంది. అది కృష్ణమూర్తి గారు ఏమంటాయంటే సెన్సేషన్ వరకు నో ఇష్యూ. సెన్సేషన్ దాన్ని మీరు చక్కగా ఆస్వాదించండి. సెన్సేషన్ దాన్ని మళ్ళీ అది నాకే కావాలి అనేటటువంటి ఇది మీరు థాట్ పట్టుకుని డిజైర్ కింద చేస్తుంది కోరిక. అలా కాకుండా సెన్సేషన్ దగ్గరే మీరు అబ్జర్వ్ చేసుకుని అక్కడ థాట్ అది డిజైర్ గా కన్వర్ట్ చేయకుండా దాన్ని మీరు విత్ ఫుల్ అటెన్షన్ తోటి కనుక చూసినట్టయితే, అబ్జర్వ్ చేస్తే, అప్పుడు మీరు ఫ్రీ అవుతారు. అదే కీ అని క్లియర్ గా ఇది చేసి హౌ టు లివ్ అనే దాంట్లో అదే కీ. సెన్సేషన్ అవడం న్యాచురల్ సార్. ఇప్పుడు మీరు రాసింది సతీ సుబ్రహ్మణ్యం గారు, వెన్ యూ సీ ఏ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్, సెన్సేషన్ ఈజ్ న్యాచురల్. అది నాట్ ఓన్లీ అన్ ఆపోజిట్ దిస్ థింగ్. ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉందనుకోండి, లేదా ఒక బ్యూటిఫుల్ ట్రీ, ఒక బ్యూటిఫుల్ మౌంటైన్, లేదా ఒక క్లౌడ్, మీరు ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్ ఎనఫ్, సో అది చూడగానే మనకు విపరీతమైనటువంటి ఒక విధమైన మనకి ఒక ప్లెజర్ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, జరుగుతుంది కదా. సో ఆ సెన్సేషన్ ఉంటుంది. ఆ సెన్సేషన్ ని మనము అయ్యో రేపు అది మళ్ళీ వచ్చి మళ్ళీ చూడాలి, మళ్ళీ దాన్ని రిపీట్ గా కావాలి అనేటప్పటికీ సమస్య వస్తుంది. అది ఆలోచన. సో అది మనం గమనించినట్టయితే, మనం ఇంటెలిజెంట్ గా కనుక మనం జస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఆ థాట్ క్యాప్చర్ చేయకూడదు. ఈ సెన్సేషన్ మళ్ళీ కావాలి అనేటటువంటి ఇదిలో మళ్ళీ దాన్ని ఒక డిజైర్ కింద తయారు చేసి దాన్ని పర్స్యూ చేస్తూ ఉంటుంది. ఇది మనం జరిగేటటువంటిది ఈ అంశాల్లో. సో కృష్ణమూర్తి గారు ఏమంటాయంటే సెన్సేషన్ ఉంది, ఇట్స్ న్యాచురల్. ఇఫ్ యూ సీ ఏ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్, మేబీ ఏ బ్యూటిఫుల్ ఉమెన్, వాట్ ఎవర్, సో మీరు చూసినప్పుడు ఆ సెన్సేషన్స్ ఉంటాయి, న్యాచురల్. మీరు చక్కగా ఎంజాయ్ చేయండి, ఇదేమండి. అంతేగాని ఎక్కడ వస్తుందంటే సమస్య, మన థాట్ క్యాప్చర్ చేసి ఓ డిజైర్ కింద కన్వర్ట్ చేస్తే వై నాట్ ఐ హ్యావ్ ఇట్ అని అక్కడ వస్తుంది సమస్య. దాన్ని కనుక మనం లుక్ చేసినట్టయితే అక్కడ అది థాట్ డిజైర్ కింద కన్వర్ట్ చేయకుండా సెన్సేషన్ మనం ఎంజాయ్ చేసి ఫ్రీ అయినట్టయితే దెన్ లైఫ్ విల్ బి వెరీ 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 దిస్ థింగ్ ప్లయబుల్ అని ఇచ్చేసాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఆన్సర్ సార్. సత్య సుబ్రహ్మణ్యం గారు. ప్రసాద్ గారు మీరు కూడా స్పందించండి. మీరు చెప్పారు సార్. I don't think there is anything I can add to what you said. మీతో మాట్లాడించాలని నా ప్రయత్నం, అంతగానే లేదు. అంతే అంతే. Sir, I want to, I mean, that is what Krishnamurti says, sir. See contact and sensation, and then he says stop there. But he has also said, sir, I mean, he has said, you know, I mean, if you kill desire, you're like a withered branch of a lovely tree. Now he says desire, contrary to the general belief, is the most precious possession of man. It is the eternal flame of life itself. It is life itself. That is what he has said, sir. So Krishnamurti has been using words, sir. I mean, for us, I mean, so that, you know, I wouldn't say understand, but he's acting as a mirror. Okay. And now in that mirror, you know, I mean, I find there are distortions. When I observe myself, there are distortions. Or I take it exactly the way it is. It's extremely challenging.
Because, when I look into the mirror, I want to be very handsome. I want to look very nice. So that is what actually, I think I may be using the wrong examples. But Krishnamurti, at one point, he says desire is very essential in life. He says desire is life itself. Now, I can't take that. I mean, he says when you remain with it, there is a perception of what it is. I mean, or it dissipates, whatever he says. He has used many words. So at one point he said, the see contact sensation, and then he says, stop there. So what is essential for me to understand here, when the feelings are arising, can I observe them? That's all there is. I think so, sir. That's it. ఆనంద్ గారు మీరే ప్రశ్న వేశారు, మీరే సమాధానం కూడా చెప్పారు, మళ్ళీ మీరు చెప్పున్నారు. అయితే మీరు ఒకటి అన్నారు, డిజైర్ అసలు ఎలా వచ్చింది, ఎలా అంశం. ఇప్పుడు నాకు ప్రతిదీ కావాలి అంటే రోడ్డు మీద వెళ్ళి అంటే కుదరదు కదా సార్, కుదరదు కదా. దట్స్ ఆల్. He doesn't mean, he doesn't mean that way. He says you have to he says again, can you remain with it and chapter? When I see a beautiful woman, imagine all kinds of thoughts come. He says, observe your thoughts. Observe your thoughts. That is what is essential. కదా ఆయన మిర్రర్ కింద మనం ఇది చేయాలని, ఆయన కూడా కాంటెక్స్చువల్ గా లుక్ చేయాలి మనం. కాంటెక్స్ట్ ఏదైనా ఒక అంశం మాట్లాడాడు, ఆయన 70 సంవత్సరాలు మాట్లాడారు. మీరు అండర్లైన్ థీమ్ గమనించి expression. And it may the newcomers may misunderstand. So, don't forget about them. Yes, absolutely. I get your point. మనము అడెవడో మిస్అండర్స్టాండ్ అవుతాడో మనం క్లారిఫై ఇవ్వట్లేదు. అలా కాదు, మనం అవగాహన మనం షేర్ చేస్తున్నాం సార్. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రీచింగ్ ఆర్ ఇంటర్ప్రెటింగ్ ఆర్ ఎనీథింగ్. నా అవగాహన షేర్ చేస్తున్నాం, అలాగే మీ అవగాహన మనకి షేర్ చేస్తున్నారు. ఓకేనా? ఐ థింక్ yes, absolutely, sir. ఇది యాక్చువల్గా సార్, మేము బిఎడ్ చేసేటప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్ స్కూల్ లెవెల్లో మంచిదా కదా అని టాపిక్ వచ్చింది. అది ఏమైందో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏం చేసిందో తెలియదు. ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు సార్. రీసెంట్గా నేను మూవీ చూశాను టీవీలో, ఉప్పెన్ అని. ఉప్పెన్లో ఫాదర్ ఏం చేస్తాడంటే, ఆయన చెప్పాలంటే ల్యాండ్ తర్వాత భూస్వామి లక్షణాలన్నీ ఉంటాయి. తన కూతుర్ని కాలేజీకి పంపించడం ప్రత్యేకంగా వ్యాన్లో ఒక కార్లో పంపిస్తూ ఉంటాడు. అంత పంపించినా రెస్ట్రిక్ట్ చేసినా ఆయన మొత్తానికి ప్రేమలో పడుతుందండి. ప్రేమలో పడితే ఆ అమ్మాయి క్లాస్ జరుగుతున్న బయాలజీ క్లాసులో ఒక బొమ్మ వేస్తారు, స్త్రీ బొమ్మ పురుషుడి బొమ్మ వేసినప్పుడు అది ఏమవుతుందంటే, ఈ లెక్చరర్ వస్తుంది, లేడీ వచ్చినప్పుడు చూసి చెప్తుంది అనమాట, వై టు ఫీల్ షై అబౌట్ ఇట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సైంటిఫిక్ టెంపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్గా మాకు డిస్కషన్ కూడా వచ్చింది అదే. ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే వన్ మస్ట్ బి సైంటిఫికల్లీ టెంపర్డ్, ఈ షుడ్ నాట్ బి ఎమోషనల్, అంత బ్యాలెన్స్డ్గా చేయాలని చెప్పేసి వచ్చింది. అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అలా చేసినప్పుడు అది బాగా రిజల్ట్ కనబడింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో ఒక సందర్భంలో అంటుంది, నీకు పెళ్ళంటే ఇదే అని చెప్పేసి, ప్రేమ అంటే ఇదా, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లవ్, వాట్ లవ్ ఈస్, యూ థింక్ సింప్లీ అబౌట్ దట్ యాక్ట్ ఓన్లీ, నాట్ దట్ అని చెప్పేసి ఆమె చెప్తుంది. చక్కగా రైటర్ అక్కడ ప్రజెంట్ చేశారు సార్, చాలా బాగుంది. అలాగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి సొసైటీలో సెక్స్ అనే పదం వాడితేనే ఏదో భూత పదం మాట్లాడినట్టుగా చూస్తారు కొంతమంది. అది ఒకటి ప్రమాదకరం. దాని మీద ఎన్లైటన్ చేయాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలకి అడుగుతారు తెలివిగా, నాటి చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి కూడాను సరైన విధంగా చెప్పి వాళ్ళ చేత నోరు మూయించాలి మనం. అలా చేయబోయినట్లయితే వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. మనం అడగడానికి భయం వేసి ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయి బుక్స్ చూడడం, ఇలాంటి సినిమాలు చూడడం అలా చేస్తూ ఉంటారు. దట్ లీడ్స్ టు అన్నెసరీ డిజైర్ లెవెల్స్ ఉంది. అది అంచేత పెద్దలు కూడా అప్పుడప్పుడు ఇటువంటి ఏమైనా సంఘటనలు వచ్చినప్పుడు బాగా అనలైజ్ చేసి అవగాహనతో చెప్పాలి. చెప్పినప్పుడు అయితేనే వాళ్ళకి అర్థమవుతుంది దాని యొక్క కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు. ఇప్పుడు దీనికి ఇక్కడ సందర్భంగా మెన్షన్ చేయాలి, డాక్టర్ సమరం సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఇప్పటి నుంచి అంటే 1974 నుంచి నేను గమనిస్తున్నా. 74 నియర్లీ
గత ఎన్నాళ్ళండి ఒక 50 సంవత్సరాల నుంచి ఆయన దీని మీదే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒక కాలం నడుస్తుంది, స్వాతి మ్యాగజైన్ అనుకుంటే వీక్లీలో వస్తూ ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు వీడియోలో పెడుతున్నాడు. ఆయన ఎన్నో అపోహలు అనమాట మానవుల్లో, మన సొసైటీలో ఎన్నో అపోహలు, ఆ అంశాలన్నిటినీ కూడా ఆయన అడ్రస్ చేసి ప్రశ్న జవాబు కింద ఎవరైనా ప్రశ్న ఇచ్చినా కూడా చాలా సైంటిఫిక్ గా మీరు ఇవాళ ప్రశ్న వేసిన అతను కూడా చాలా చక్కగా మాట్లాడాడు. ఇన్ఎస్కేపబుల్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ నెసెసిటీ. చూసారా? సో మోర్ సైకలాజికల్ అనేది అప్పుడు పిట్యూటరీ గ్లాండ్, ద రోల్ ఆఫ్ ఇట్, ఇన్ని మనము గ్లాండ్స్, హార్మోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒక విధమైనటువంటి సంపూర్ణ అవగాహన ఆవశ్యకత ఆయన చాలా వరకు చేస్తూ ఉన్నాడండి డాక్టర్ సమరం. అది ఆయన చాలా అభినందనీయం. అది జరుగుతోంది. అది ఆ కాలమ్స్ నేను కూడా చాలా ఫ్రీక్వెంట్ గా చూసేవాడిని. ఇప్పుడు లేదు కానీ చాలా ఫ్రీక్వెంట్ గా చూసేవాడిని. దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా అప్రిహెన్షన్స్ జనాలకు తెలియక సో మనకి ఎప్పుడైతే మనకు అవగాహన సరైనటువంటిది ఉందో ఒక పొజిషనింగ్ ఉంటుంది అన్నమాట. మనం వీరికి రెపరెపలాడి ఇది లేదు. రాంబుద్ధ గారు ప్లీజ్ కమాన్. రాంబుద్ధ గారు. సార్ ఇందులో ఒక క్వశ్చన్ అడిగారు అన్నారు కదా, ఈ సెక్సువల్ డిజైర్స్ గురించి. దీంట్లో భగవద్గీతలో అంత క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ చూడలేదు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉండొచ్చు, కానీ 62, 63, 64 3 శ్లోకాలు ఉంటాయి. అర్జునుడు ఎవరు అడుగుతారు, మనిషి పతనం అవుతున్నాడు కదా, పతనానికి ఎలా ఎందుకు అవుతున్నాడు అని ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏంటంటే 8 స్టెప్పులు ఉంటాయి ఆ పతనానికి, ఏమీ లేనోడు సడన్ గా ఎందుకు పతనం అవుతాడు జీవితంలో అని చెప్పి ఆ క్యాండిడేట్ ఒక శ్లోకం చెప్తాడు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఇప్పుడు ఇందులో పోర్నోగ్రఫీ గురించి అడిగారు కదా, ఏదైనా కానీ దేని మీద అయితే డిజైర్ ఉంటుందో అక్కడితో స్టార్ట్ అవుతుంది. ఆ శ్లోకం ఎలా ఉంటుందంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే, సంగాత్ సంజాయతే ప్రాణః కామా క్రోధో బిజాయతే, క్రోధార్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశో బుద్ధినాశో, బుద్ధినాశో ప్రణశ్యతి. ఇది ఒక చిన్న ఇమేజ్ కూడా ఉంటుంది. ఏమవుతాడంటే, ఎప్పుడైనా కొన్ని విషయాల మీద మనం ఆసక్తి కలిగినప్పుడు ఫస్ట్ ఏంటంటే మన సెన్సెస్ దాన్ని చూస్తాయి. ఈ ఎగ్జాంపుల్లోనే పోనీ ఒక ఫ్లవర్నో, లేకపోతే బ్యూటిఫుల్ ఉమెన్నో, లేకపోతే మంచి ఎక్స్పెన్సివ్ కార్నో ఏదైనా పెట్టుకోండి, దేని మీద అయితే యాక్చువల్గా మన మనసులో ఆ కోరిక కూడా ఉండదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళగానే మీరు ఒక రోల్స్ రాయ్ కార్ చూశారు, మీ మైండ్లో కూడా లేదు, మీరు నడుస్తున్నారు, కారు ముందు వెళ్ళిపోయింది. రోజు ఇదే పనిగా మీరు 5-6 సార్లు చూస్తున్నారు, మీరు వాక్కి వెళ్ళిన ప్రతిసారి కారు కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే మీ దృష్టి దాని మీద మీరు పెడతారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మీ మనసులో ఇప్పుడు 10 కోట్లు కదా ఈ కారు, మనకి ఎందుకు, మనం కొనలేము అనుకోరు. 10 సార్లు చూసిన తర్వాత ఏంటంటే ఈ కారు నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవడో ఒక ఆలోచిస్తాడు, నీ దగ్గర ఒక 1 crore ఉంది కదా, లోన్ పెట్టి తీసుకో బాగానే ఉంటుందని చెప్పి. ఇదంతా మైండ్లోనే. సో ఇన్నిసార్లు చూసిన తర్వాత ఏంటంటే యువర్ థాట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. That establishment will become a first version of the desire. ఈ శ్లోక ప్రకారం పదే చూడడం, కోరిక కలగడం, దాన్ని మళ్ళీ మీరు సాధించుకోకపోవడం వల్ల మీకు కోపం వస్తుంది. అరే ఇన్నిసార్లు అనుకున్నా నేను కొనలేకపోయానని చెప్పి మీకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ దట్ కార్ మీలో ఏంటంటే అవివేకం వస్తుంది. అంటే మీరు ఇంకా కోపంతో ఊగిపోతుంటారు, కొనలేకపోయినానో, లేకపోతే మనల్ని మనం నిందించుకోవడం. దానివల్ల ఏంటంటే అప్పటి నుంచి మన ఆలోచనలన్నీ రాంగ్ డైరెక్షన్లోనో లేకపోతే ఫాల్టీ డెసిషన్స్లోనూ ఎండ్ అవుతాయి. దీస్ ఆర్ ద 8 స్టెప్స్, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కటి. ఇప్పుడు సార్ అడిగిన దానికి ఏంటంటే, నేను పౌర్ణమి చూస్తున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను,
ఎలాగా మరి నేకెడ్ ఉమెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలా కంట్రోల్ చేసుకున్నట్టుగా దానికి నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు వెంటనే. కోరిక అక్కడి నుంచి ఇలా పడిపోయావు కదా, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే ఇంకొక 4 లైన్లు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మనసు నిగ్రహించుకుని రాగద్వేషాలతో నువ్వు చూడొద్దు. కారును చూస్తారు, కారును ఏంటంటే కారును చూడాలి కాబట్టి మీరు చూస్తారు. నాకు కావాలని కానీ లేకపోతే నా దగ్గర లేదని కానీ ఆ ఒక్క కాంపోనెంట్ మిస్ అవుద్ది. ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్ అన్నారు. బ్యూటిఫుల్ ఉమెన్ అని అవన్నీ చూసి కూడా కోరిక లేకుండా చూసినప్పుడు అది మనకు కావాలని మనం అనుకోం. ఇప్పుడు కావాలి కావాలి అని చూపుతో చూసినప్పుడు మాత్రమే మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. మరి అంత అందమైన అమ్మాయిని మరి కావాలని ఎలా కోరుకోకూడదంటే, మరి ప్రపంచంలో 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, 1,00,000 మందిని మనం కోరుకోలేం కదా. అది ఆ క్యాంట్ చెప్పింది. చూడడంలో తప్పులేదు. రామోదా గారు ఇక్కడ ఒక పాయింట్, ఇందాక జస్ట్ మనసు నిగ్రహించుకుని అనే ఒక పదం వాడారు, అవునా? అక్కడ చిన్న గమనించాలి, ఎందుకంటే చాలా సూక్ష్మంగా. వీఆర్ నాట్ ట్రైంగ్ టు కంపేర్ విత్ ఎక్స్ బుక్ టు వై బుక్. అదొక క్యావియేట్ చెప్తూ కృష్ణమూర్తి గారు జస్ట్ అబ్జర్వ్ చేయమన్నాడు. నాకు అక్కడెక్కడ కంట్రోల్ లేదు, నిగ్రహం అనేటటువంటి అంశం లేదు. అది ఒక చిన్న పాయింట్, ఇరుక, చాయిస్ లెస్. అందుకే ఇప్పుడు మన దాంట్లోనే మేబీ భగవద్గీతలో చెప్పుండొచ్చు. ఈ వర్షన్కి వచ్చేసరికి ఏంటంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చూడొద్దు అని ఎవరు చెప్పలేదు, కృష్ణుడు కూడా చెప్పలేదు. కోరిక లేని చూపుతో చూడు అని చెప్పిండొచ్చు మేబీ. మనసు నిగ్రహం చేసుకోవడం అంటే మనం ఆబ్వియస్గా the mind is conditioned towards a strong desire. How can you control? You cannot control. Again, obviously you will surrender. So but anyway, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను తీసుకొచ్చాను. ఎస్, ఇప్పుడు ఇందాల ఎవరో చెప్పినప్పుడు మనం ఒక లివింగ్ థింగ్ కాబట్టి సెన్సేషన్స్ గ్యారంటీ ఉంటాయి సార్. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నోటు. ఇప్పుడు ప్రసాద్ గారు బయోగ్రఫీ అన్నారు కదా, వీఆర్ లివింగ్ థింగ్. 16 అయినా కానీ 30 అయినా కానీ 40 అయినా 70 థింగ్ కానీ వీఆర్ డైనమిక్, వీఆర్ లివింగ్ థింగ్. అదేంటంటే 50 years అయిపోగానే అన్ని క్లోజ్ అయిపోతాయని ఏం లేదు. లివింగ్ థింగ్ కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వి లివ్, ఆబ్వియస్లీ సెన్సేషన్స్ విల్ ఎగ్జిస్ట్. పెరిఫరల్ సెన్సేషన్స్, పైన సెన్సేషన్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లేకుండా కంప్లీట్గా చూడగలిగాం అనుకోండి, కంప్లీట్గా మనకి లైఫ్ మీద, సెక్స్ మీద, అన్నిటి మీద ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అసలు ఏది ప్రాబ్లం కాదు. జేకే చెప్పిన ఏది ప్రాబ్లం కాదు, కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు. మనకి లేదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కాబట్టి ఆబ్వియస్గా కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో కంప్లీట్ అండర్స్టాండింగ్ ఎలా వస్తుందంటే దానికి ఆన్సర్ లేదు. ఆన్సర్ ఉంది. అదే కృష్ణమూర్తి గారు, ది బ్యూటీ ఆఫ్ కృష్ణమూర్తి ఈజ్ కాంప్రిహెన్షన్. మనం గమనించాలి. సో అంశం చెప్పేసేసి రేపొద్దున చూద్దాం అండు, ప్రతి టాపిక్ లోనూ తీసుకెళ్తున్నాడు. చూడండి, ఏ టాపిక్ లో కూడా మనకు అది వస్తుంది. సో మనం ఎంతవరకు అనేది మనం ఎవరికి వాళ్ళు మనం చూసుకోవాల్సినటువంటి. We need to find our own answer. అది ఫైనల్. And sir, one thing struck me, sir. Now, if a doctor tells me I have 24 hours to live, he says have a great time, I don't think sex is going to play any importance over there, sir. That's about all, sir. Thank you. Okay, yeah, that's right. Okay. Because అలా కాదు, అదే చెప్తున్నా కాదు, అది వారిగా ఉండొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే వారికి అయ్యింది, ఆనంద్ గారు అయిన వాస్తవం ఉండొచ్చు. బట్ దేర్ మే బి ఏ పర్సన్ హూ ఇస్ ఎ గ్రేట్ లవర్. Only time is only 24 hours. For me, only loving. Sir, it is. We are talking about the other person. If 24 hours given to me, how would I look at it, sir? That's the point. No, I got it. Yes. Yeah. Thank you. సో సమయం వచ్చింది సార్. ఇంకా అంశాలు ఏమి లేకపోతే ప్రసాద్ గారు, డాక్టర్ చక్రపాణి గారు మనం ముగించేయచ్చు సెషన్ని. ప్రసాద్ గారు. గుడ్ సార్, ఐ థింక్ వీ కెన్ ఎండ్ దిస్ కాల్. సో కాలాతీతమైంది సార్. పార్టిసిపేట్ చేసిన వారందరికీ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సెషన్ ముగిస్తాను. గుడ్ నైట్. Good night. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, క్లోజ్ చేద్దామండి. క్లోజ్ చేద్దాం చెప్పేసారు. ఓకేనా, ఏమైనా మాట్లాడతారా?
ఎనీథింగ్ ఎల్స్? నేను మాట్లాడేది ఉందా? మీరు మాట్లాడతారా డాక్టర్ గారు?